వార్షికోత్సవ కూడికలోనికి ప్రవేశిస్తున్నాం. 2008వ సంవత్సరంలో చెరుకుపల్లి పరిచర్య కొరకే వచ్చిన నేను 2010-11 సంవత్సరం నాడు గృహ కూడికగా ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాం. అప్పుడు 1-2 కుటుంబాలే, సో రాజారావు బ్రదర్ కుటుంబం, కుమారన్న సునీతమ్మ కుటుంబం ఆ దినాల్లో ఉంటుండేవారు. వీధి సువార్తలు, చిన్న చిన్న యాంప్లిఫైర్లు, మైకులు మోసుకొని వస్తూ వీధుల్లో కోడికలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం, సువార్తలు చేస్తూ ఉండేవాళ్ళం. ప్రభు తన కృపను బట్టి ప్రభు బల్ల ప్రారంభించడానికి కృప చూపిస్తూ వచ్చాడు. 2015వ సంవత్సరంలో ప్రభు ఈ స్థలాన్ని కొనుగోలు చేయడానికి సహాయపడ్డాడు. 2016వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున ఈ మందిరం ప్రతిష్ఠ చేసేందుకు ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. అనేక మందిని ప్రభు వాడుకుంటూ వచ్చాడు. కొందరు ఇక్కడ ఉండవచ్చు, కొందరు లేకపోవచ్చు. అయితే ప్రభు తన కాలాల్లో తన పద్ధతి చొప్పున అనేక మందిని, వారి పరిచర్యలను, వారి సమర్పణలను, వారి ప్రార్థనలను వాడుకుంటూ వచ్చాడు. కష్టించి రహస్యంగాను పరోక్షంగాను పనిచేసిన, చెమటోడ్చిన అనేక మంది, వారి ప్రయాసలు, అంతేకాదు కన్నీటి ప్రార్థనలు, విషాదములలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం కనుక ప్రభు ఇంతవరకు గడిచిన సంవత్సరాలు చేస్తూ వచ్చిన పరిచర్య కార్యాలన్నింటిని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ముందున్న సంవత్సరం ప్రభు తిరిగి వాక్యం రాబడింది కదా, పసరు, గొంగలి, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా సమకూర్చుదును రాబడింది. కనుక సమకూర్పు కొరకైనటువంటి సంవత్సరముగాను, తిరిగి ముందున్న కాలం ఒక శ్రేష్టమైనటువంటి సమాధానపు సంవత్సరంగాను పరిచర్య సాగిపోయేందు కొరకై ప్రభు తన యొక్క కృపను చూపించినట్లుగా ముందున్న సంవత్సరం కొరకు మనము సాగిపోదాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దాసులు మన మధ్య ఉన్నారు. జర్మన్న దేవుని వాక్యాన్ని మన కొరకు అందిస్తారు. మన బైబిల్లో పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దయచేసి వాక్యం సమయంలో ఎవరు పిల్లలు డిస్టర్బెన్స్ లేకుండా బయట ఆడించుకోండి. వాక్యం సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి దేవుని వాక్యం వైపుగా పూర్తిగా దృష్టి ఉంచండి. ఒకవేళ దూర ప్రాంతాలు ఉన్నవారు లైవ్ ముందే కోరారు, మీ కొరకు కూడా లైవ్ అందించడం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలకించండి. అందరికీ మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఒక వచనాన్ని మనం చదువుదాం. మనకి బాగా పరిచయమైన వచన భాగమే లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము మరి 6 వచనం నుండి 9 వరకు మార్చవచ్చు. చిన్న పేరాది. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వరకు మార్చి చదువు. నేను ఒక వచనం చదువుతాను, మరి మీరు ఒక వచనం తర్వాత చదవండి. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఎనిమిదో వచ్చిన అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము.
చాలు. 8వ వచనం చివరిలో ఈ మాట మీద దృష్టి పెడదాం. 8వ వచనం చివర, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. నా వెనకాల చెప్పండి, ఈ సంవత్సరం కూడా. నా వెనకాల చెప్పమంటే నాకంటే ముందు చెప్తున్నాడు. ఈ సంవత్సరం కూడా అంటే ఉండనిమ్మంటున్నారు. కాబట్టి నా వెనకాల చెప్పండి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, మరో ప్రేమ విశ్వాసంతో మీతో చూస్తున్నాం నాయన. ఒకటి ఎరుగుదాం ప్రభువా, మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. అనేక ప్రేమ లేదు అనుకుంటాం, కానీ మీరు అనుగ్రహించకుండా మేమేం పొందలేము. మానవుడు మాకు చాలినవాడు కాదు. మీరు హృదయ నిర్మాణకుడు. మా అంతరంగము, మా అక్కర అవసరత, మా దీనస్థితి, మా పతనాలు, బలహీనత, బుద్ధిహీనత, మా దౌర్భాగ్యత, మా సమస్త పరిస్థితులను బహుతేటగిరిగిన ప్రభు, మా నిర్మాణకుడు. మీ కన్నులకు మరుగైంది ఏమీ లేదు ప్రభా. మీరు మాత్రమే మమ్మల్ని నింపగలరు, మా అక్కర తీర్చగలరు, మమ్మల్ని తృప్తిపరచగలరు. హృదయ నిర్మాణకుడు ప్రభా, కనికరించండి. ఈ రాత్రి మరోసారి నాయన విశ్వాసంతో నూతనంగా మీ తట్టు చూస్తుంటున్నాం. దాసుడు యజమాను చేతుల వైపు చూచినట్లు, దాసురాలు తన యజమానురాలు చేతుల వైపు చూచినట్లు ప్రభా, విశ్వాసంతో మీ వైపు చూస్తున్నాం. చదువుకున్న భాగం మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభు. మా కొరకు విరిచి వడ్డించండి, మీరే కనికరించండి. వారందరూ తిని తృప్తి పొందిరి అన్నట్లు ఈ రాత్రి మా మధ్య మీ సన్నిధి, మేము ఆత్మీయంగా తృప్తిగా ప్రభు మీ సన్నిధిలో తృప్తిపరచబడ్డానికి, నింపబడ్డానికి సహాయం చేయండి. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి ఆహారం పెట్టుడు అన్నట్లు మమ్మల్ని మీరు ఖాళీగా పంపించరని నమ్ముతున్నాం. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొద్దిమంది రాగలిగిన బిడ్డలు, అట్లనే కొందరు మా ప్రియులు రాలేకపోయినా ఒకవేళ లైవ్లో చూస్తున్నాను ఈ ప్రియులందరం బట్టి కూడా స్తోత్రాలు ప్రభు. మరి కనికరించండి. శత్రువు ఎంతో యుక్తిపరుడు. ఏదో విధంగా మీ ఉద్దేశం, మీ మాట, మీ హృదయ వాంఛం మాకు అర్థం కాకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాని తంత్రాల నుంచి భద్రపరచమని కోరుతూ, మా హృదయ నేత్రాలు తెరవమని, పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మీ సన్నిధిలో ఉండుట్లో కావాల్సి కృపద ఇచ్చేయమని, ఐగుదాసు నన్ను మరువు చేయమని, ప్రజలు నీ వారునైనా నీ ప్రజల క్షేమం కొరకు, నీ ప్రజలందు మీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మీ దాసుడు నీ బిడలు బేతనీలో గద్దినాలు మీరు నడిపిస్తూ వచ్చారు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ సమయం ఆశీర్వాదకరంగా చేయమని, మీ ఉద్దేశం ఎరుగుట్లో సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రేమతో మనవి చేసే విషయం ఏంటంటే, దయచేసి మరి సంపూర్ణమైన హృదయంతో వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. చాలాసార్లు మరి మనం చాలా అనాలోచనగా ఉండడం బట్టే దేవుని సన్నిధిలో చాలా పోగొట్టుకుంటుంటాం. రాని వాళ్ళు ఎట్లాగో రాలేదు, రాక పోగొట్టుకుంటే వచ్చి కూడా పోగొట్టుకుంటాం మనం. సరిగా వినక అటు ఇటు చూస్తా, లేకపోతే లేచి వెళుతూ వేరే పనుల్లో ఉంటూ దేవుని ఇంటికి వచ్చి వాక్యం కనుక వినలేదంటే రాని వాళ్ళకంటే దౌర్భాగ్యులు. వచ్చి పోగొట్టుకుంటున్నాం. చూసారా, దగ్గరుండి కూడా. కాబట్టి అందుకే మనం బహుశ్రద్ధగా వినడం చాలా ప్రాముఖ్యం. నేను అనుకుంటాను మన పరిస్థితి ప్రభువుకు తెలిసే ఆజ్ఞల్లో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలని చెప్తూ అక్కడ చెప్పాడు. ఎలా ప్రేమించాలంట, దేవుణ్ణి ఎలా ప్రేమించాలని రాశాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో. ప్రతిదానికి పూర్ణ అని ఎందుకు చెప్పాడు? మనల్ని నిర్మించినాడు కనుక మన సంగతి ఆయనకు బాగా తెలుసు. ఏమని తెలుసు? ఏది పూర్ణంగా చేయమని. మనం అన్నీ అసంపూర్ణంగా చేస్తాం కదా. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఇలా ఉంటారు, టీవీ పెట్టుకుంటారు, మళ్ళీ ఫోన్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఏది వింటున్నట్టు అదో చెవి ఇదో చెవి వేస్తుంటారు అన్నమాట. కొందరు ఎవరైనా విషయం చెప్తుంటే కూడా ఇటు వింటారు, మళ్ళీ ఏదో చూస్తుంటారు. పాపం ఆ చెప్పి ఆయన ఇబ్బంది పడితే చెప్తే పర్లేదు, నేను వింటానే ఉన్నాను, నీది కూడా వింటున్నా అంటాడు. అండ్ మనం చాలాసార్లు పూర్ణంగా ఏది చెయ్యం, అది మన స్వభావం. అందుకే దేవుడు అక్కడ నీ దేవుడు యెహోవాను ప్రేమించి అంటూనే మళ్ళీ చాలా క్లియర్గా ఏం జ్ఞాపం చేస్తున్నట్టే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో ప్రేమించవలను. అంటే మనం ఫుల్ కాన్సన్ట్రేషన్, ఫుల్ మైండ్,
ఫుల్ హార్ట్, సంపూర్ణంగా వినాలి కదా. చాలాసార్లు ఎక్కువగా మీరు చూడండి, మనం దేవుని స్థాయిలో ఎలా ఉంటామంటే ఇక్కడ వింటాం కంటే బయట ఎక్కువ వింటారు కదా. అక్కడ ఏమైనా పడేశారనుకోండి, అప్పుడే మాట్లాడుకుంటారు. ఆ అక్కయ్య ఉంటుంది, ఆ కనిపో పోయి ఉంటాయి, అవి మొత్తం ఊహిస్తారు, ఇక్కడే ఉంటారు. నేను చిన్నప్పుడు ఒక ఆయన అడిగాడు, అన్నిటికంటే వేగంగా పోయేది ఏంటి అన్నాడు. ఏం పోద్ది, ట్రైన్ అనుకుని, ట్రైన్ అన్న కాదు అంటున్నాడు. ఫ్లైట్ పోదు కాదు అంటున్నాడు. ఏం చెప్పినా కాదు అంటున్నాడు. ఎంతకీ ఏంటి అంటే ఆయన అన్నాడు అప్పుడు మనసు అంట కదా. ఎక్కడుంటే ఏడుండి కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు, మీ అన్నమ్మ ఊరు, లేకపోతే విజయవాడ, బాంబే, ఢిల్లీ ఏటో పోయేస్తారు. కాబట్టి అట్లా అనాలోచన వింటాం కనుకనే చాలాసార్లు మనం ఆత్మీయంగా వృద్ధి చెందకుండా ఉంటున్నాం. ప్రభువు ఉద్దేశంలోకి రావడం లేదు, ప్రభువు మనస్సు అందుకోవట్లేదు, తెలుసుకోవట్లేదు. ఊరికే ఏంటంటే యాంత్రికంగా చేతుల్లో బైబిళ్ళు అలవాటైనాయి కాబట్టి వదిలిపెట్టడం, పాటలు పాడడం, పుస్తకం అలవాటైపోయింది, మందిరానికి కూడా కాళ్ళు అలవాటు పడిపోయినాయి. అందుకే యెషయా గ్రంథంలో ఒక విధంగా దేవుడు చాలా బాధగా ఏమంటా అంటే, అసలు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు, మీరు మారనప్పుడు ఎందుకు రావడం అంటాడు. నేను కోరినట్లు మీరు బ్రతకనప్పుడు మీరు రావడం ద్వారా నాకు సంతోషం ఏమి లేదంటాడు. అంతే కదా. స్కూల్కి వెళుతూ చదువు అట్లా మాస్టర్ చెప్పిన హోంవర్క్ చేయకపోయినా, అస్సలు అక్షరాలు అంటే దాటి మీద శ్రద్ధ పెట్టకపోతే మాస్టర్ అదే బాధపడతాడు తెలుసా. అసలు నేను బళ్ళు వేసింది ఎవరంటాడు, నువ్వు ఎందుకు వస్తున్నావు స్కూల్కి అంటాడు. అయితే మాని చెప్పింది చేయనప్పుడు అంటాడు. చూసారా. కాబట్టి ప్రభు కూడా అంటే మనం వచ్చి దీని మీద శ్రద్ధ పెట్టకపోతే దేవునికి బాధ కలిగించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందుకే సంపూర్ణంగా వాక్యం మీద దృష్టి పెడదాం. మరి దేవుని వాక్యంలోకి వెళదాం. మనం విన్నాం 5th యానివర్సరీ, అంటే బహుశా 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి కదా. 5 కంప్లీట్ అయ్యి 6th ఎంటర్ అయినట్టున్నారు, 5th యానివర్సరీ. సో ఏదైనా దేవుని మందిరం కలిగి ఉండడం కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని సంగతులతో అనాలోచనగా వ్యవహరించకూడదు. దేవునితో కానీ, దేవుని వాక్యం విషయంలో కానీ, దేవుని మందిరం విషయంలో కానీ, దేవుని బల్ల విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ, దేవుని సేవకుల విషయంలో కానీ అనాలోచనగా వ్యవహరించకూడదు. వాటితో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, సిస్టమేటిక్ ఒక పద్ధతిగా వ్యవహరిస్తే, నియమం ప్రకారం వ్యవహరిస్తే అవంత ఆశీర్వాదకరం. నియమం తప్పి వ్యవహరిస్తే అవంత ప్రమాదకరం కూడా. అందుకే పాత నిబంధన దినాల్లో యాజకుడు లోపలికి ఎలా వెళ్ళేవాడు అంటే పెద్ద తాడు ఒకటి కట్టుకొని లోపలికి వెళ్ళేవాడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలం ఏం చేద్దో తెలియదు. ఆయన సజీవంగా రావచ్చు, చనిపోతే ఆ తాడు బొట్టు లాక్కుంటారు. అంత ప్రమాదకరము, అంత ఆశీర్వాదకరం. దేవుని మందిరం, దేవుని బల్ల, దేవుని పని, దేవుని వాక్యము, దేవుని దాసులు, ఈ విషయాలు నియమం ప్రకారం వ్యవహరిస్తే అంత ఆశీర్వాదం, నియమం తప్పి వ్యవహరిస్తే అంత ప్రమాదం, అంత భయంకరం కూడా. అందుకే దేవుని మందిరం అనే పదం బైబిల్లో నాకు తెలిసి మొట్టమొదటి ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 28వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెన్సిస్. ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 16వ వచనం, 16-17. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. యాకోబు ఇక్కడ మొట్టమొదటి మందిరం అనే పదం మొట్టమొదటి బైబిల్లో మనం చూస్తాం. యాకోబు అంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. మనం కూడా చాలాసార్లు మందిరం దగ్గర ఇది రాస్తారు కదా, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. కాకపోతే యాకోబుకి మనకు తేడా ఏంటంటే, మనం మందిరం ఉన్న కాడ రాస్తాం, యాకోబు అన్న దగ్గర ఏముంది, మందిరం ఉందా? ఏ మందిరం ఉందా? మరి పూరి మందిరం ఉందా? రేకుల మందిరం ఉందా? బిల్డింగా? ఏ మందిరం ఉంది? పాని టెంట్ అన్న వేసాడా? టెంట్ కూడా లేదు. ఏముంది అక్కడ? అదో పెద్ద ఎడారి. ఒక చిన్న రాయి తలగడ కింద పెట్టాడు, దాని మీద నూనె పోసి ఉదయం లెగ్గాని అంటున్నాడు, అమ్మో
అక్కడ ఇంకో పదం కూడా అంటాడు చూడు, ఈ స్థలము భయంకరం అంటున్నాడు. 17వ వచనం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం. మనమేమనుకుంటాం, దేవుని మందిరం అంటే ఎంతో ఆశీర్వాదం, ఎంతో చల్లగా ఉంటుంది, పొద్దుహాలు ఎక్కడ ఉంటే బాగుండు అనుకోండి. అది అంత చల్లగా ఉంటుంది, అంత ఎచ్చగా కూడా ఉంటుంది. తేడా పడితే అంత ఆశీర్వాదం, తేడాగా వ్యవహరిస్తే అంత ప్రమాదం కూడా. అందుకే దేవుని వాక్యము, దేవుని పని, దేవుని బల్ల, దేవుని మందిరము, దేవుని దాసులు, వీటితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనాలోచనగా వ్యవహరించకూడదు. ఏముందిలే అన్న మాకు తెలిసిన ఆయన అనుకున్నా అంటే, దేవుని దాసుల విషయంలో చాలామంది అదే కొన్నిసార్లు అనాలోచన ప్రవర్తించి భయంకరమైన నష్టం పొందిన వాళ్ళు ఉన్నారు, భూమి మీద నుండి తీసివేయబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇది భయంకరం, దేవుడు భయంకరం పదం కూడా అందుకే వాడింది. ఆయన అంత ప్రేమ గలవాడు, ప్రతిసారి బుద్ధిపూర్వకంగా నీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఆయన కోపం కూడా తట్టుకోడు, ఎవరు సహించగలడు అంటాడు. అందుకే ఇక్కడ మందిరము అని బైబిల్లో ఫస్ట్ వాడబడిన దగ్గర నో ఎనీ కన్స్ట్రక్షన్, ఏమీ లేదు. అక్కడ ఒక ఓపెన్ ప్లేస్, ఒక రాయి మాత్రం పెట్టున్నాడు. ఎందుకు యాకోబు మరి మందిరం అన్నాడు? హౌ ఇట్ ఈస్, అది ఎట్లా మందిరం? యాకోబు ఉద్దేశంలో మందిరం అంటే ఏంటంటే, యాకోబు ఉద్దేశమే కాదు, బైబిల్ ప్రకారం చెప్పాలంటే మందిరానికి ఉన్న సరైన అర్థం ఏంటంటే, ఎక్కడైతే దేవుడు ఒక మానవుడు కలుసుకోగలుగుతాడో, దేవుడు ఒక మానవుడు కలుసుకోగలుగుతాడో, దట్ ఈస్ ద లార్డ్స్ హౌస్, అదే దేవుని మందిరం. దేవుడు ప్రత్యక్షం కాకపోతే, దేవుణ్ణి కలుసుకోలేకపోతే, దేవుడు ప్రజెంట్ అవ్వపోతుంటే, ఇక అది ఎంత పెద్ద విశాలమైందైనా, ఎంత ఖరీదైన కన్స్ట్రక్షన్ అయినా మనం పిలుచుకోవాలి కానీ మందిరం అని దేవుడైతే అనడు. దేవుని దృష్టిలో మందిరం అంటే ఏంటంటే, దేవుడు మానవుడు కలుసుకోగలిగిన స్థలం. అందుకు ఒక విధంగా చెప్పాలంటే, ఇంకొంచెం మనం ముందుకు వెళితే, మందిరం అనే పదం చూడపోయినా దీన్ని బట్టి బైబిల్లో ఫస్ట్ దేవుని మందిరం ఎక్కడంటే, దేవుని మందిరము అని ఎక్కడనొచ్చంటే ఏదైనా తోట. ఫస్ట్ చర్చ్, మొదటి సంఘం కూడా ఏదైనా తోట. దేవుడు మానవుడు కలుసుకునేవాడు, దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు, దేవుడు వాళ్ళతో నడిచేవాడు, దేవుడు వాళ్ళతో వ్యవహరించేవాడు, దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు, దేవుడు తన ఉద్దేశం చెప్పేవాడు. వాళ్ళు చెప్పేది దేవుడు వినేవాడు, దేవుడు చెప్పేది వాళ్ళు వినేవాడు. అదే నిజమైన దేవుని మందిరం. అందుకే యాకోబు అక్కడ ఏ కన్స్ట్రక్షన్ లేనప్పుడు మందిరము అంటున్నాడు. అందుకే ఇంగ్లీష్లో చర్చ్ అంటాం కదా. చర్చ్ అంటే స్పెల్లింగ్ ఏంటి? CHUR. ముందు CH, చివరి CH తీసేస్తే ఇంకేముంటుంది? యు ఆర్ ద చర్చ్. అందుకే కృత నిబంధన అంతా మీరే దేవుని ఆలయం, మీ దేహం దేవుని ఆత్మక ఆలయం. ఒక విశ్వాసి దేవునికి ఆలయం, కొందరు విశ్వాసులు కూడి వచ్చుట దేవునికి ఆలయం. అందుకే నిజంగా అంటే బైబిల్ భాషలో దేవుని దశలో చెప్పాలంటే, కనీసం 2 రక్షించబడ్డ వ్యక్తులు ఎక్కడ కూడుతారో దట్ ఈస్ లార్డ్స్ హౌస్. అది చెట్టు కింద కావచ్చు, టెంట్ కింద కావచ్చు, పొలంలో కావచ్చు, సొరంగంలో కావచ్చు, గుహల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, రెంటెడ్ కావచ్చు, ఇట్స్ ఎనీవేర్, ఎక్కడైనా దేవుడు మానవుడు కలుసుకోగలిగితే అది దేవుని మందిరం. అందుకని నేను అనుకుంటాను, క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా భౌతిక మందిరం నిర్మించమని దేవుడు పిలిపివ్వలేదు. కానీ కట్టొద్దని కాదు, ఖచ్చితంగా సంఘానికి ఒక ప్రత్యేకమైన సొంత ప్లేస్ అవసరమే. అందుకే దీన్ని ఎంతవరకు చూడాలంటే, సంఘము కూడి వచ్చే గుడారము, ఎండకు వర్షానికి. నాకు అనిపించింది, నేను కొన్ని దినాల కిందట, కొంతకాలం కిందట ఆలోచించినప్పుడు, ఈ దినాల్లో తెలియకుండా కొన్ని విగ్రహాలు అయిపోతున్నాయి. సహవాసపు నాయకులు విగ్రహాలు అయిపోతున్నారు, మందిరాలు కూడా విగ్రహాలు అయిపోతున్నాయి. ఎందుకంటే కోట్లు వాటికి ఖర్చు పెట్టడం, అలంకరించడం, అవసరమైన వాటికంటే అవసరం లేనివి ఖరీదైన వాటితో నింపేయడం. నాకు ఇవన్నీ ఆలోచించినప్పుడు, ఇప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు ఉన్నాడు, ఆ దినాల్లోనే ఆయన రేకులు గుడారము ఆయన కట్టదలుచుకుంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేని మందిరం కట్టాలనుకుంటే కట్టగలడు అప్పుడే, అంత ఖరీదైంది. కానీ ఆయన మందిరం ఎంతవరకు అంటే, ఎండకు వర్షానికి సంఘానికి గుడారంగా ఉంచాడు. మన దేవుని పని కొరకు, ఆత్మల రక్షణార్థం, ప్రభుని ఎరగని వారు ప్రభుని ఎరగడానికి, మీటింగ్స్ కొరకు, ఎరిగిన వారు బలపరచబడ్డానికి, పరిచర్యకి ఎక్కువ వాడాడు.
కాబట్టి ఏదేమైనా అందుకే మందిరం అంటే ఒక విశ్వాసి, కొందరు విశ్వాసులు కూడి వచ్చుట. బట్ అందుకే మందిరం కూడా ఈ దినాల్లో కూడా మనం ఇట్లా కొంత సొంత ప్లేస్ ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే ఇతరుల గృహాల్లో అయితే కొందరు అభ్యంతరాన్ని బట్టి కొందరు రాలేరు. ఖచ్చితంగా మనం చేరువచ్చి ప్రభువుని సేవించాలి. అయితే ఒకటి, ఇక్కడ మనం ప్రభువుని ఎంతవరకు ఎరుగుతున్నాము, ప్రభు ఆశించిన ఆత్మీయ అంతస్తులకు మనం ఎంతవరకు ఎదగలుగుతున్నాము, లేదా మనం ఎంతవరకు ఆత్మీయంగా మేలు పొందుతున్నాము, ఎంతవరకు ఆత్మీయంగా ఫలించగలుగుతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. ఎన్ని ఏండ్ల మించి ఉంటున్నాము కాదు, ఎంత నేర్చుకున్నాము, ఎంత ఎదిగాము అవసరం. చాలాసార్లు మనం ఏం చూసుకుంటామంటే, నేను ఎన్ని ఏండ్లు అవుతుంది ప్రభువుని ఎరిగి, అది చూస్తాం కదా. ఏమంటే ఎప్పుడు ప్రభువుని ఎరిగారంటే, లేదా ఎవరన్నా మనల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడితే వెంటనే ఏమంటామంటే, ఏమనుకున్నా నా గురించి ఏం తెలుసు, నేను ఇక్కడ వచ్చే మొదట్లో నువ్వు లేవని కూడా లేవు, నువ్వు నిన్నగా మొన్న వచ్చావు, నేను 9 ఏళ్ళ నుంచి ఉన్నా, మొదటి నుంచి ఉన్నా, ఈ అన్న వచ్చిన మొదటి నుంచి ఉన్నాను, ఏమనుకుంటున్నాను నా గురించి అన్నారు కదా. 9 ఏళ్ళు మించి 70 ఏళ్ళు మించి, కొంతమంది అయితే ఇంకా పాత వాళ్ళు అయితే అంటారు, మీకు తెలియదులే అయ్యా, మీరు అందరూ అప్పుడు బక్సింగ్ గారు వచ్చాడు చూడు, ఆ నాగాలంక, ఆ చల్లపల్లి ఏదో చెప్తారు, తెనాలి వచ్చాడు, అప్పుడే ఉండా నేను, అప్పుడు తినాలా అసలు ఆ సేవ ఇప్పుడేముంది అంటారు. మనము పాత దినం చూసుకొని అంటే సంతోషపడిపోతాం. ప్రభుకి నేడెలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇది చాలా ప్రాముఖ్యం. ఎంత కాలం నుంచి ఉన్నావు కాదు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత ఫలించావు, ఎంత ప్రభు ఆశించిన పరిధిలోకి రాగలిగావు. అందుకే లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చదివిన భాగం దగ్గరికి వెళదాం. బుక్ ఆఫ్ లూక్ 13th చాప్టర్, లూకా సువార్త 13వ అధ్యాయంలో అక్కడ ఒక చిన్న ఉపమానం. లూకా సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అక్కడ ఒక చిన్న ఉపమానం మాట్లాడుతూ, ముందు అక్కడ ఉన్న ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక యజమాని ఉన్నాడు, ఆయనకు ఒక తోట ఉంది. ఏం తోట ఉంది? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక చెట్టును నాటుకున్నాడు ఇష్టంగా. ఏం చెట్టు అది? అంజూరపు చెట్టును నాటుకున్నాడు. ఎందుకు నాటుకున్నాడో కూడా చెప్పాడు. ఎందుకు నాటుకున్నాడు? పండ్లు కావాలని. కానీ ఎంతకాలం చూశాడంట? 3 ఏండ్లు వేచున్న ఫలాలు రావడం లేదు. ఇక ఆ తర్వాత ఏం చేశాడు? తోటమాలికి చెప్పాడు. ఏమని చెప్పాడు? 3 ఏండ్లు మీరు చూస్తున్నా కానీ పండ్లు అయితే, నేను అనుకున్న పండ్లు అయితే రావడం లేదు, నరికే అని చెప్పాడు. అప్పుడు తోటమాలి ఏం చేశాడు? ఆయన మనలాంటి ఆయన కాదు, మనమైతే నరికేమన్నాడు కదా, నరికేసేవాళ్ళు. నాదేం తప్పలేదు, ఆయనే నరికేమన్నాడు, ఆయన మీద కూడా వేసేవాళ్ళు అదంలాగా. ఆయన చాలా ప్రేమ గలవాడు. ఆయన అంటాడు, అదే మనం చదివి ప్రేమతో రిక్వెస్ట్ చేస్తాడు. 8వ వచనం చూడండి. ఆయన నరికేమంటే యజమాని, ఆయన ఏమన్నాడు? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువే మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, లెట్ ఇట్ లీవ్ దిస్ ఇయర్ ఆల్సో. ఈ సంవత్సరం కూడా ఉండవు ప్లీజ్ అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. అక్కడ చూడు ఎంత కింద ఏమంటా అంటే, ఒకవేళ ఫలిస్తుందని చూద్దాం ఈ సంవత్సరం కూడా. అది చదివితే నాకు అనిపించింది, యజమానే సహనం గల్లోడు అనుకుంటే 3 ఏండ్లు ఆగితే ఆయనకంటే సహనం గల్లోడు ఈయన. ఇంకా ఈ సంవత్సరం కూడా చూద్దాం, ఈ సంవత్సరం కూడా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరివేస్తా, ఈ సంవత్సరం ఫలించిద్దాం చూద్దాం, ఈ సంవత్సరం ఈ 1 సంవత్సరం కూడా చూడయ్యా, ఫలించేసరి లేకపోతే అప్పుడు దిద్దుకోనిలే. ఇది అక్కడ ఉన్న చిన్న సందర్భం. వాస్తవానికి చాలాసార్లు మనం బైబిల్ చదివేటప్పుడు దాని ఆత్మీయ ఉద్దేశం అర్థం కాకపోతే మనకేమనిపిస్తుంది అంటే, నేను కూడా తెలియక మొదట్లో అనుకున్నాను, ఏంది బైబిల్ అంజూరు చెట్టు అంటాడు, ద్రాక్ష చెట్టు అంటాడు, ఇంకా ఏమున్నాయి అన్నీ ఆడ ఇజ్రాయెల్ దేశంలో ఉంటాయంటే ఇక్కడ కనపడడం కూడా కనపడవు, మనకు తెలిసి రాయొచ్చు కదా అనుకున్నాడు. లేకపోతే తర్వాత అసలు దాని గురించి మనకెందుకు, ఇప్పుడు అంజూరు చెట్టు గురించి ఏమన్నా సైన్స్ చదవాలా, దాని గురించి ఏమన్నా ఎనాలిసిస్ చేయాలా, అంజూరు చెట్టు ఎన్ని కొమ్మలు ఉంటాయి, ఎన్ని ఏళ్ళు బతికిద్ది, ఎన్ని పంటలు వస్తాయి, ఏం మందులు వేస్తారు, ఎట్లా కొందరు వాక్యం చెప్పమంటే వాటికి వెళ్తారు, అసలు ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి, సైన్స్కి వెళ్ళిపోతారు. అలా అంజూరు చెట్టు గురించే తెలుసుకోవడం కోసం రాశాడా? ఒక్కోసారి బైబిల్ ఆ కోణంలో చూసినప్పుడు అయిపోయిన సంగతులని కూడా అనిపిస్తుంది. ఓ రాజు ఉన్నాడు, కొడుకులు ఉన్నారు, ఎల్లమంటే వెళ్ళలేదు, ఒక ఆయన వెళ్ళాడు, ఏదో అంటే వాళ్ళ సంగతి మనకెందుకు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా బైబిల్ ఏది అనాలోచనకు రాయబడలేదు. అంటే అప్పటి దినాల్లో అప్పటి ప్రజలతో మాట్లాడుతూ వాళ్లకు బాగా ఎరుకైన విషయాలతో మాట్లాడి, చాలా ప్రాముఖ్యం. బైబిల్ నిజంగా ఎంత అద్భుత గ్రంథం అంటే నాకు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. చదువులేని వ్యక్తులకు కూడా చక్కగా అర్థమయ్యేటట్లు
వాళ్లకు తెలిసిన వాడితో మాట్లాడతాడండి ప్రభు. చూడండి ఎంత సామాన్యంగా అంటే కాకులను చూడ్డి అంటాడు. కాకులు చూడండి వాళ్ళు ఎవరు ఉండరు. ఏమంటే దానికి ఏమైనా చదువు కావాలా? ఎంత చదువు లేని ఆయన కాకులను చూడండి తెలుసా అండి కాకి అంటే ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుందంట. కాకి అందరికీ తెలుసు. చూడు ఎంత సామాన్యం. నువ్వు ఎరిగిన వాటి నుండి మాట్లాడతాడు. కాకపోతే అప్పటి దినాల్లో అక్కడ అంజూరపు చెట్లు అవి తెలుసు కాబట్టి. పోనీ ఇక్కడైనా సరే మనకు తెలిసిన చెట్లు తీసుకున్నా కూడా ఎందుకు ఇవన్నీ? అందుకే బైబిల్లో మీరు ఎక్కడ చూసిన చెట్టు మానవుడిని చూపిస్తుంది అనేక సందర్భాల్లో. కాబట్టి అంటే మనకేదో పాఠం నేర్పించడం కోసం ఈ దినాల్లో అందుకే ఖచ్చితంగా బైబిల్ ప్రతి భాగము ఎంతో ప్రశస్తమైంది మనకు నేర్పించడం కోసం. అక్కడ దేవుని ఉద్దేశం, దేవుని ప్రేమ, దేవుని హృదయం ఇవి అర్థం చేసుకోవాలని అని ఒక యజమాని తన తోటలో తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకొని తోటమాలిని బిట్టల్లా 3 ఏండ్లు వేచున్న ఫలములు లేకపోతే అప్పుడు అన్నమాట ఏమన్నాడు? దీన్ని నరికివేయంటే ఇక్కడ చిన్న మాట చూడండి, 7వ వచనం చివరి మాట చదువుతారు ఎవరైనా? దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలను. ఈ మాట గమనించాడు. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెను. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవాలి. చూడండి అక్కడ జాగ్రత్త చూడండి. దీని వలన ఈ భూమి అనుందా? ఈ భూమియు అనుందా? ఈ భూమియు ఎలా వ్యర్థం అవ్వాలి అంటే ఏమంటున్నట్టు? ఆడ ఇంకేదో ఇంకా మరికొన్ని కూడా వ్యర్థం అవుతున్నాయి అంతే కదా. ఏమంటే తీసండి అది కూడా ఎందుకు పాడవాలంటే ఇంకేదో కొన్ని పాడైనాయి అని. ఈ భూమియు దీనివల్ల ఎందుకు వ్యర్థం అవ్వాలి? కొట్టే నరికేస్తాయి అంటున్నాడు. అంటే భూమి కాకుండా ఇంకేం వ్యర్థమైనాయి? ఆడ ఇంకేమైనా అర్థమైనాయా? ప్రత్యక్షంగా రాయబడలేదు కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే మరికొన్ని విషయాలు వ్యర్థపరుస్తుంది. ఈ రాత్రి నా ఉద్దేశం, నా హృదయంలో ప్రభు ఉంచిన భారం ఏంటంటే తోటమాలి అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. వ్యర్థం చేస్తుంది, అనేక విషయాలు వ్యర్థపరిచింది. మనం అక్కడ జాగ్రత్త చూస్తే సుమారు 10 విషయాలు ఆ చెట్టు వ్యర్థపరిచింది. 10 విషయాలు, 10 థింగ్స్ వ్యర్థం చేస్తున్న యజమానికి నరికేయి అన్నా కూడా తోటమాలి ప్రేమ చూడండి. అయ్యా ఈ సంవత్సరం కూడా ప్లీజ్ ఈ సంవత్సరం వదిలే. కొద్దిగా జాగ్రత్త వినాలి. అది చెట్టు గురించి కాదు, అంజూరపు చెట్టు కోసం కాదు దేవుడు రాస్తుంది. చెట్ల గురించి కాదు, ఆయనకు భారం. మనకు ఈ దినాల్లో చదువు ఎక్కువైపోయి అజ్ఞానం ఎక్కువైపోతుంది అన్నమాట. ఎందుకంటే అసలైన జ్ఞానం వేరు, విద్య వేరండి. విద్య వేరు, జ్ఞానం వేరు ఎప్పుడు కూడా. మనకు మనుషుల కంటే చెట్లు, కుక్కలు, పెట్టలు వీటి మీద ఎక్కువ ప్రేమ. దేవునికి సృష్టి అంతటి కంటే మనిషి మీద ఎక్కువ ప్రేమ. సృష్టి అంతా నీ కోసం, నీవు ఆయన కోసం. నీవు సృష్టి కోసం కాదు. మామిడికాయలు నీ కోసం, నువ్వు మామిడికాయ కోసం కాదు పుట్టింది. ఆహారం నీ కోసం, నువ్వు ఆహారం కోసం కాదు పుట్టింది. ఏయ్ బాబు డోంట్ టాక్, మాట్లాడద్దు. అందుకే ఎవరైనా మాట వినకపోతే తల్లిదండ్రులు మనమే అంటాం. తినే దగ్గర ఆసక్తి చూపిస్తూ పనిచేయడానికి ఇష్టపడకపోతే ఏమంటాం? ఏంటో అన్నం కోసం పుట్టినట్టున్నాడు. అన్నం కోసం పుట్టావా అంటున్నాడు. అన్నం కోసం కాదు పుట్టింది. పెళ్లి చేసుకోవడం కోసం కాదు పుట్టింది. పిల్లలు కనడం కోసం కాదు పుట్టింది. పొలం చేయడం కోసం కాదు పుట్టింది. ఆ రైల్వే వాళ్ళకు ఊడిగం చేయడం కోసం, రైల్వే జాబ్ కోసం కాదు పుట్టింది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం కాదు పుట్టింది. దేని కొరకు? సృష్టి అంతా నీ కోసం, నీవు దేవుని కోసం. మానవుడు దేవుని కోసం. దేవునికి లోకంలో ఉన్న అన్నిటికంటే మానవుడు ప్రాముఖ్యం. నీ కొరకు ఏమైనా ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. నీవు ఆయనకు ప్రాముఖ్యం. మనకు మనుషులమైంది తోటి మనిషిని కంటే మనిషిని కంటే సృష్టిని ఎక్కువ ప్రేమిస్తాం. ఈ మధ్య కూడా చూడండి, అక్కడక్కడ ఏదన్నా బావిలో ఎలుక పడిందంటే, బావిలో పులి పడిందంటే వాటి కోసం అవసరమైతే గవర్నమెంట్ మిషన్లు దింపించాలి. ఆడాడ మనుషులు తెలియ చచ్చిపో పల్లెటూరులో ఎవరు పడుచుకొని కూడా పడుచుకోరు. ఆటిని తీయబోయి ఈళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండరు మనుషులు. ఉద్దేశం ఏంటంటే తీయొద్దని కాదు, అవకాశం ఉండకూడదు, మంచిదే. ఏదైనా ముందు మనుషుడు చాలా ప్రాముఖ్యం. మనిషిని ప్రేమించలేక కొన్నిసార్లు
ఒక గుడి మీద చాలా కాలం కిందట ఒక పాట పెట్టేవాళ్ళు ఒక ఊరిలో నేను ఉన్నప్పుడు. మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేవా అని. మనిషిని ప్రేమించే కంటే వీటిని అంటే మనిషి కంటే ఎక్కువ ప్రేమించడం, వాటిని కొంతవరకు భద్రత ఇవ్వడం తప్పులేదు. అది ఒక పరిధి దాటితే మనిషి కంటే ఎక్కువైపోతే తప్పైంది. అందుకే ఆరాధించే స్థానానికి ఏది వెళ్ళడానికి వీల్లేదు, ప్రేమించవచ్చు మనం. అందుకే బైబిల్ చాలా అద్భుతమైనది. దేవుని జ్ఞానం చాలా లోక జ్ఞానం కంటే వేరైనది. దేవునికి మానవుడు ప్రాముఖ్యం. నీ కొరకు రాశాడు, నీవు నశించడం ఇష్టం లేదు. అందుకే మనల్ని అర్థం చేసుకోవడం కోసం చూడు, ఫలించకపోయినా 10 విషయాలు వ్యర్థం చేస్తున్నా తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా నేను కొంచెం లోపలికి వెళ్ళాలి, సమయానికి ముగించాలి. బైబిల్ ప్రకారం కొన్ని విషయాలు బాగా గమనించాలి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఒక మానవుడిగా నీ జీవితంలో సంవత్సరం దాటేటప్పుడు దేవుడు ఆలోచిస్తాడు, లెక్కలు చూస్తాడు. ఒక సంవత్సరం నుండి మరో సంవత్సరం ప్రవేశించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ లెక్కలు చూసుకుంటాయి. ఎప్పుడు చూస్తారో తెలుసా? మార్చ్ ఎండింగ్. అంటే మార్చ్ అయిపోయినా కాదు, ఎండింగ్ వస్తుందన్న ముందు నుంచే లెక్కలు చూసి లెక్కలు రెడీ చేసి ఉండాలి. ఏంటి లెక్కలు అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? లెక్కలు అంటే ఈ సంవత్సరం మనం పెట్టుబడి ఎంత పెట్టాం, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎందుకు ఇది చూడాలి. నెక్స్ట్ ఇయర్ అసలు ఈ కంపెనీని నడపాలా వద్దా, లీజు తీసుకున్నవాడైతే వదిలేయాలా, మళ్ళీ లీజు కట్టుకోవాలా, అసలు కంపెనీ వాడైతే ఉంచాలా, ఎత్తేయాలా. తెలియకుండా రైతు కూడా లెక్క చూసుకుంటాడు కదా, ఈ సంవత్సరం పెట్టుబడి అంతా, ఆదాయం వచ్చింది. అందుకే ఏం మాట్లాడతాడంటే రైతు, లాభం వస్తే లాభమనో, నష్టం వస్తే నష్టం అండి. ఈ సంవత్సరం నష్టం వచ్చింది, 3 లక్షలు నష్టం వచ్చింది, 2 లక్షలు నష్టం వచ్చింది అంటాడు. చూసారా, చదువు లేకపోయినా రైతు సైతము ఈ సంవత్సరం లెక్క చూస్తున్నాడు. మరి దేవుడు నిన్ను ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలో ప్రవేశపెట్టేటప్పుడు లెక్కలు చూడకుండా, నీ మీద ఏమీ చూడకుండా ఇల్లని వదిలేశాడు అనుకుంటున్నావా? దేవునికి ప్రతిదీ లెక్క చూస్తున్నాడు. అసలు నెక్స్ట్ ఇయర్లో ప్రవేశపెట్టాలా వద్దా అని కూడా ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2021లో ఉన్నాం. 2020 ఎండింగ్లో రాలిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? 2020లో ఉండి 21లో లేని మనతో కలిసి తిరిగిన వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోలేదు? ఈ భయంకరమైన కరోనాలో ఎంతమంది రాలిపోలేదు, దోమల్లాగా, ఆకుల్లాగా. మరి నీవు 2021లోకి వచ్చి ఇంకా ఈ రోజుకి కూడా ప్రాణంతో ఉన్నావంటే, ఈరోజు సజీవంగా ఉన్నామంటే కారణం ఏంటి? అంటే ఏడుండారు కాబట్టి దేవుడు అంటున్నారు. విడిగా అడిగితే పైకి దేవుడు అంటాం, లోపలే ఉంటాం తెలుసా? కొంతమంది ఏంటి బ్రదర్ ఆరోగ్యంగా ఉన్నామంటే కొంతమంది ఇటు అంటారు. అంటే నేను అక్కడక్కడ విన్నాను, కొందరు ఏమంటారు తెలుసా? ఎవరన్నా బాగాలేదు, జలుబు వేసిందంటే, అసలు నీ పొద్దాక జలుబు ఎందుకు చేస్తుంది? నాకు చిన్నప్పటి నుంచి ఇంతవరకు జలుబే చేయలేదు అంటారు. కొంతమంది నాకు జ్వరమే రాదంటారు. నా శరీరం వేరు, నా ఎముక పుష్టి వేరు అంటారు. అంటే తెలియకుండా మనకు లోపల ఐఎమ్ స్ట్రాంగ్, లేకపోతే నేను కొంచెం తెలియగలవాడిను, నాకు ఆరోగ్య సూత్రాలు తెలుసు. చూడు, ఎప్పుడైనా పడకపోతే ఎవరైనా బండి మీద పడితే కూడా ఏమంటా అంటే ఒక బ్రదర్ అనేవాడు, అసలు బ్రదరు పొద్దాలు ఎందుకు బండి మీద పడతారు? నేను బండి ఎక్కిన కానీ ఇంతవరకు ఎప్పుడు పడదు. ఆయనతో నేను 2-3 సార్లు పడ్డాను. అప్పుడు నేను గుర్తు చేస్తే అక్కడంటే కుక్కటం వచ్చింది లేండి, మరి పలానా చోట అక్కడంటే ఇసుకు పోసారులే అంటే గుర్తు చేసి నాకు పాపం పడి ఉంది. కానీ అయినా ఏమనిపిస్తుంది అంటే, మనకు అందరూ ఏదో తెలియపడతారు, నేను పడిన అనుకుంటా. చాలాసార్లు మన జ్ఞానం, మన శక్తి, మన గొప్పతనం, మనమేదో స్పెషల్ బాడీ, లేదా మనం తెలివిగా వైద్యస్తులు చేయబట్టి సజీవంగా ఉన్నాం అనుకుంటాం. ఒకవేళ కరోనా ఎందుకు రాలేదంటే, మొదటి నుంచి మాస్క్ వాడుతున్నాను, లేకపోతే శానిటైజర్ వాడుతున్నాను, జ్ఞానం ఉంటున్నాం కాబట్టి కాపాడబడ్డాం అనుకుంటాం. ఇవన్నీ మనం సహజంగా వెతుక్కునే సాకులు అంతే. ఒకే ఒక కారణం, ఈరోజు ప్రాణంతో ఉన్నా అంటే ఎవరైనా, రక్షించబడ్డ వ్యక్తి అయినా, రక్షణ లేని వ్యక్తి అయినా, తప్పిపోయిన విశ్వాస అయినా, స్ట్రాంగ్గా ఉన్న బిలీవర్ అయినా, ఎనీబడీస్ ఎవరైనా ఈరోజు ప్రాణంతో ఉన్నామంటే కేవలం దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. అందుకే పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో ఆ దేవుని కృప వల్లనే ఉన్నాను.
దేవుని హస్తం ఇంకా నీ మీద నిలిచింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, తెలుసుకుంటామని చూస్తున్నాడు. ఆయన కోరినట్లు బ్రతుకుతామని ఎదురు చూస్తున్నాడు. అందుకే సంవత్సరం మారే దగ్గర ప్రభు లెక్కలు చూస్తాడు. 3 ఏళ్ళ నుంచి ఉంచాను, అనుకున్న ఫలం ఏమో రావట్లేదు, నరికే అని చెప్పాడు యజమాని. కానీ తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ప్లీజ్ నువ్వు అనుమతిస్తేనే ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు ప్రవేశపెట్టితే తప్ప ఏ వ్యక్తి అయినా, మార్మస్ పొందనోడైనా, బలహీనుడైనా, బలవంతుడైనా, స్ట్రాంగ్ అయిన యువర్ ఎనీబడి, చదువుకున్నా చదువుకోపోయినా ఎవరైనా, దేవుడు ప్రవేశపెడితేనే మరో సంవత్సరంలో ప్రవేశిస్తున్నావు. అదేదైనా సరే నీ జీవితంలో జన్మదినాల్లో కానీ, అందరూ పాటించే నూతన సంవత్సరాల్లో కానీ, ఒకవేళ మందిర యానివర్సరీలో కూడా నేను అనుకుంటాను, దేవుడు ఇలా ఆలోచించడా, ఆయనకు ఆలోచన లేదా? 5 ఏండ్లు మందిరం ఇచ్చాను, ఎంతవరకు సద్వినియోగపరుచుకున్నారు? వీళ్ళకి అవసరమా? అనేక పరిస్థితులు, శత్రువు అనేక రకాల దాడులు అయినా భద్రపరుస్తూ వచ్చాను. ఫలించిందెంత? నువ్వు సద్వినియోగపరుచుకుందెంత? నీకు అవసరమా? ఉంచాలా? భద్రపరచాలా? ఉంచాలా వద్దా? లేదా నిన్ను మందిరంలో ఉంచాలా వద్దా? ఖచ్చితంగా ఆలోచిస్తాడు. కానీ ఆయన సరిగా చూస్తే అది వ్యర్థపరిచింది. అందుకే ఒక మాట అంటాడు, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థం అవ్వాలి, భూమి కూడా ఎందుకు వ్యర్థమైపోవాలని తీసేయమంటున్నాడు. భూమి కాకుండా సుమారు 10 విషయాలు అక్కడ వ్యర్థపరుస్తుంది. ఆ చెట్టు ఎవరో కాదు, నీవు నేనే. ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి భయంకరమైన లోకంలో పాపంలో పడి చెడి ఉంటున్న మనల్ని వెదకి రక్షించి లోకంలోంచి పెరిగి దేవుని ఇంట్లో నాటాడు. అందుకే అక్కడ చూడండి, తోట ఏమి తోట? అది ద్రాక్ష తోట. నాటింది ఏం చెట్టు? అది అంజురపు తోట కాదు. అంటే దాని తగింది కాదు, ఆయన తన తోటలో చోటిచ్చాడు అంతే. నేను అనుకుంటాను నిజం, దేవుని ఇంట్లో ప్రవేశించడానికి కూడా అర్హత లేదు మనం. దేవుని ఇంట్లో ఆయన జాలిపడి ప్రవేశపెట్టాడు. మనకు తగింది కాదు, మనం ఉండదగింది కాదు. ఆయన పరిశుద్ధుడు, ఎనటెనటిగా ఆయన పరిశుద్ధత తగినది. ఆయన మందిర స్థలంలో ప్రవేశించడానికి కూడా హక్కు లేని వారు. కనికరపడి తన తోటలో చెట్టును ప్రేమతో మనల్ని కూడా లోకంలోంచి పెరిగి దేవుని ఇంట్లో నాటాడు. దీనికి అనేక వచనాలు ఉంటాయి. ఇశ్రాయేలును కూడా ఐగుప్తులో నుండి తీసి వాగ్దాన భూమిలో నాటాడు. నిన్ను నన్ను లోకంలోంచి తీసుకొచ్చి దేవుని ఇంట్లో నాటాడు. ప్రభు ఎదురు చూస్తున్నాడు, ఫలించాలి. ఎందుకు నాటాడు? ఊరికి నేను నాటలేదు, ఫలించాలని. 3 ఏండ్లు వేచి ఉన్నాడు, వ్యర్థపరిచింది. ఆ చెట్టు ఏం వ్యర్థపరిచింది అనేది నేను కొన్ని గుర్తు చేస్తాను. మొట్టమొదటి ఏం వ్యర్థపరిచిందంటే మాస్టర్స్ లవ్, యజమాని యొక్క ప్రేమను వ్యర్థపరిచింది. యజమాని ఎవరు? ఇక్కడ యజమాని ఉన్నాడు, తోటమాలి ఉన్నాడు. మనకు యజమాని పరలోకపు తండ్రి దేవుడు, తోటమాలి ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒక మాట చెప్పాలంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండడానికి కారణం ఏంటంటే యజమాని ప్రేమించాడు కనుక తన తోటలో పెట్టాడు. ఆయనకు ప్రేమ లేకపోతే అది అక్కడ ఉండేది కాదు, అంతే. నీవు నేను, మనతో పుట్టినోళ్ళు, మనతో ఉన్నవాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు ఎంతోమంది ఇంకా లోకంలోనే ఉండాలి. ఎంతోమంది నువ్వు రుచి చూసిన రక్షణ రుచి చూడలేదు. బాబు మాట్లాడదు. ఎంతోమంది నువ్వు పొందిన క్షమాపణ, నీకున్న పరలోకపు ఆనందం, నీకున్న దేవుని ప్రజలతో సంతోషం, ఈ భాగ్యము అనుభవించలేదు. అనేకులకు లేనిది నువ్వు ఇక్కడ ఎందుకు అనుభవించగలుగుతున్నావు అంటే, నువ్వు ఎందుకు ప్రవేశపెట్టబడ్డావంటే కేవలం పరలోక తండ్రి యొక్క ప్రేమే దానికి కారణం. మన మంచితనం, మన గొప్పతనం కాదు. అందుకే నేను ఆయన ప్రేమించలా, ఆయనే మొదట నన్ను ప్రేమించాడు. మనలో మొదట ఆయనే ప్రేమించాడు, మనం ఎరగక మునిపే. ఈరోజు దేవుని ఇంట్లో ఉండగలుగుతున్నామంటే, దేవుని ఆరాధిస్తున్నామంటే, దేవుని బిడ్డగా ఉన్నామంటే కేవలం ఆయన ప్రేమ. యజమాని ప్రేమించాడు కనుక తన తోటలో, అక్కడ చూడండి, ఇంకా అది పిక్చర్ కొంచెం మనం జాగ్రత్త చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. తోట ఏమో ద్రాక్ష తోట, కానీ ఆయన నాటిన చెట్టు ఏంటి? అంజూరపు చెట్టు. అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక తోటలో ఇదొకటి ప్రత్యేకంగా కనబడింది. అదేం చూపిస్తుందంటే, స్నేహితుడు సోదరులు గుర్తుపెట్టుకోవాలి, రక్షించబడిన నువ్వెవ్వరైనా సరే నువ్వు ప్రభువుకు ప్రత్యేకమైన వ్యక్తివి. యు ఆర్ సో ప్రెసెస్. నువ్వు ప్రభువుకు ప్రత్యేకమైన వ్యక్తి. ప్రభువు నిన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. నిజంగా ఇది మనుషులకు అసాధ్యం కదా.
మనుషులకు అసాధ్యం. ఒక టీచర్ ఉన్నా అనుకో, 10 మంది పిల్లలు ఉంటే ఒకళ్ళని ప్రత్యేకం ప్రేమిస్తే మిగిలిన వాళ్ళు ప్రేమించలేడు. కానీ దేవునికి ఎవరికి వాళ్ళనే ప్రతి వ్యక్తిని నిన్ను ప్రత్యేకం ప్రేమిస్తున్నట్లు రుజువు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక కుటుంబం తీసుకోండి. కుటుంబంలో తల్లిని తీసుకోండి. 10 మంది పిల్లలు ఉండే ఎవరికి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో తెలుసా? మా అమ్మకు నేనంటే చాలా ప్రేమ అంటాడు చిన్నోడు, చెప్తాడు. పెద్దోడు అంటాడు మా అమ్మకు నేనంటే చాలా ప్రేమ అంటాడు. అంటే ఎవరికి వాళ్ళకి ఎట్లా ఉంటుంది తెలుసా? మా అమ్మ నన్ను ప్రత్యేకం ప్రేమిస్తుంది అంటది. నిజమే, తల్లిదండ్రులు రుజువుపరచుకోగలరు ఎవరికి వాళ్ళని ప్రత్యేకం ప్రేమిస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళ బలహీనతలు తెలుసు, వాళ్ళ లోట్లు తెలుసు, వాళ్ళ స్వభావం తెలుసు. వాళ్ళకు ఎవరికి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అట్లా దేవుడికి నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రత్యేకమైన ప్రేమను గుర్తిస్తే, ఫలించినడితే సంతోషించేవాడు. ఆయన ప్రత్యేకమైన ప్రేమను గుర్తించకుండా నిర్లక్ష్య పెడుతుంది. చాలాసార్లు మనం కూడా దయచేసి ఒకసారి ఆలోచించాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, ప్రభు నిన్ను ప్రత్యేకంగా ప్రేమించి లోకంలో నుండి పెరిగి దేవునింట్లో నాటాడు. ఆయన ఆశించిన ఫలములు ఫలిస్తున్నామా? వాస్తవానికి ఫలాలు అనేక రకాలు ఉన్నాయి. ఒక్క వచ్చినాను చూద్దాం. గలతీ 5:22 మనకు బాగా తెలుసు. గలతీ 5:22. గలతీ 5:22. గలతీ 5:22 ఏముంది అక్కడ? ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. సుమారు 9. నేను అనుకుంటాను మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏ ఫలము కూడా సంపూర్ణంగా మనలో లేదు. ఆశానిగ్రహం ఉందా? ప్రేమ ఉందా? మనం ఎలా ప్రేమిస్తామంటే, నేను అనుకుంటున్నది ఏంటంటే, ప్రేమిస్తారు కాబట్టి ప్రేమిస్తాం, ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, ద్వేషించట్లేదు కాబట్టి ప్రేమిస్తాం. అంటే కొంతవరకు చాలా పరిమితి కలిగింది, మనది పరిణతి చెందింది కాదు. ఇవి కొంచెం జాగ్రత్త చూస్తే 100% ఏ ఫలము లేదు. ఇలాంటప్పుడు మనల్ని అయినా ఇంకా ఉంచుతూనే ఉండాలంటారా? ఆ చెట్టు విషయంలో 3 ఏండ్లు చూసినాకనే యజమాని ఏమన్నాడు? ఇక నేను 3 ఏండ్ల నుంచి చూస్తున్నా, నేను అనుకున్న ఫలం అయితే రావడం లేదు. ఏం చేయమన్నాడు అక్కడ? ఒక మాట చూడండి. 7వ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతకొచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. నేను ఒక మాట అంటాను ఒకసారి. ఒకవేళ నిజంగా ప్రభు మనల్ని భూమి మీద నుండి తీసేసినా ఆయన న్యాయవంతుడేనండి. ఆయన అనుకున్న ఫలాలు రానప్పుడు ఆయన ఉంచాలా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం బజార్ను వెళ్ళేటప్పుడు పూల మొక్కలు అమ్మేవాళ్ళు తగులుతారు. బంతిపూలు ఏదో శామంతి మనకి ఇష్టమైన మొక్క కొనుక్కొస్తాం. వాడు 30 రూపాయలు అంటే అటు బేరమారు ఇటు బేరమారు మొత్తం 10 రూపాయలు పెట్టి తెస్తాము, అని నాటుతాము. లేకపోతే ఏదో పేడ నీళ్ళు, కోడిగుడ్డు నీళ్ళు, బీపు నీళ్ళు ఏదో వేస్తుంటాం. నువ్వు ఎన్ని రోజులు చూస్తున్నా పువ్వు రావట్లేదు అనుకో, దానికి ఉంచుతారా? స్లోగా ఓపికగా చూసి ఎరువులు వేస్తారు, ఇంకేమైనా చేస్తారు. ఏం ట్రై చేసినా పువ్వు మాత్రం రావట్లేదు. ఏం చేస్తావు? ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు నీళ్లు పోయడం, అంటే దానికి వ్యవసాయం చేయడం మానేస్తారు, సేద్యం చేయడం. తర్వాత మీ అబ్బాయి చూసి, ఏంటి మా అమ్మ ఎప్పుడు దీనికి అయ్యి పోసేది, ఈ మధ్య ఇట్లే మర్చిపోతున్నట్టుంది, ఏమన్నా నా అబ్బాయి పోస్తున్నాడు ఇంకేమంటాం? ఒరే బాబు, దానికి అర్థం ఎందుకు రాదు, గొడ్డు పోద్ది, నేను చేసి ఆపేశాను, ఏయిబాక అంటుంది. చూసారా? అంటే నువ్వు అనుకున్న పువ్వు ఇవ్వపోతే మొక్కకి నువ్వు వేయట్లేదేమో, మర్చిపోయావని ఎవరన్నా వేసినా వేయనేవు. ఒకవేళ ఉంటే వేస్తారు అని పెరిగి బయటేస్తావు. నీకున్న చిన్న స్థలంలో నీవు అనుకున్నది ఇవ్వకపోతే 10 రూపాయల మొక్కను కూడా ఉండనివ్వడం లేదు. మన ఇంట్లోనే నీవు అనుకున్నట్లు చేయకపోతే దేన్ని ఉండనివ్వు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న బొమ్మలు కొంటారు, షోకేసుల్లో పెడతారు. అవి ఇరిగిపోయినాయి అనుకోండి, వండిస్తారు. అందులో ఇరిగిపోయినంత వరకు వండిస్తారు. ఇరిగిపోతే ఉండేవారు, ఎవరైనా వచ్చినా ముందు ఆ ఇరిగిపోయిన చూస్తారేమో తీసి బయటపడేస్తారు. ఒక బొమ్మ కూడా నువ్వు అనుకున్నట్లు ఉన్నని చెప్పి వండిస్తావు. నువ్వు అనుకున్నట్లు చేయకపోతే దాన్ని ఇక్కడ ఉండేవు. ఓ పెన్ను కొంటావు,
5-6 ప్యాకెట్లు తిరగేసి 50-60 పెన్నులు తిరగేసి ఒక పెన్ను కొంటాడు. ఆడు పై కింద చూస్తూ ఉంటాడు. కొనేది ఒక పెన్ను ఎప్పుడు నిందాడని తిరగేస్తున్నాడు. అయినా ఏమన్నాడు వాళ్ళు వ్యాపారస్తులు కాదు. కొంటావు, ఇంటికి తెచ్చావు, అక్కడ రాస్తే రాసింది, తర్వాత రాయడం లేదు, ఉండనిస్తావా? చిన్నపిల్లలు ఎవరైనా అడిగితే అంటో పుచ్చుకో గిఫ్ట్ ఇచ్చేస్తున్నాడు. అదే చక్కగా రాస్తుంటే ఇంకోటి కొనిస్తాలే, ఇది మంచిది, ఇంకోటి కొనిస్తాను నీకు, ఇది వద్దులే అంటుంటా. అదే రాయకపోతే పుచ్చుకో గిఫ్ట్, నీ ఇష్టం అంట. ఆడు బయట ఇసిరేసినప్పుడు బాధ పని అది ఎట్టా రాయట్లేదు. అండి రాయిందని ఉండేవు, రాస్తేనే ఉండనిస్తావు. నువ్వు అనుకున్నది చేస్తేనే ఉండనిస్తావు. నువ్వు అనుకున్నట్టు చేయిపోతే ఏమో పాపం అందరు రాసేది తీసుకెళ్తున్నారు, ఈ రాయిందాన్ని ఎవరు తీసుకెళ్తాను, నేను ఉన్నెత్తాలని ఉంచుకుంటావా? నువ్వు అనుకున్నది చేయిపోతే దేన్ని ఉండేవు? ఆయన అనుకున్నది నువ్వు చేయనప్పుడు నిన్ను ఉండేవాళ్ళ? ఆయన అనుకున్నట్లు నువ్వు జీవించినప్పుడు, ఆయనకిష్టమైనట్లు నువ్వు బ్రతకనప్పుడు, ఆయన భూమిలో ఆయన గాలినిస్తూ, ఆయన సూర్యునిస్తూ, ఆయన చంద్రునిస్తూ, ఆయనన్నీ ఇస్తున్నప్పుడు ఆయన ప్రాణం పోసి ఉంచితే ఆయన ఉంచాలా? ఇక్కడున్న యజమాని లెక్కల ప్రకారం చూస్తే 3 ఏండ్లకే ఏం చెప్పాడు? తీసేయని చెప్పాడు. మనల్ని ఎప్పుడో తీసేయాలి, ఇప్పుడు కాదు, ఎప్పుడో. అయినా ఇంకొక ఆయన అక్కడ ఉన్నాడు, బతిమలాడుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఆయన పాపం ఆయన ప్రేమ ఆయన ఆయన ప్రతి సంవత్సరం బతిమలాడుతుంది. మన కథ అది. ప్రతి సంవత్సరం చివరిలోకి చేసి ఆయన ఉండి చూద్దాం, ఈ సంవత్సరం ఆయన మారుస్తూ ఉంటాడా, ఈ సంవత్సరం బైబిల్ స్టడీలో మారిద్దాం, ఈ సంఘ ప్రార్థనలు మారిద్దాం, ఈ కరోనాలో ఏమైనా బుద్ధి తీసుకుంటుందా. ఎంతోమంది పోయినా నిన్ను ఉండనిచ్చుకుంటున్నారు, ఉండనిస్తున్నాడు. ఎందుకు? ఇంకా తిడతా ఉండమనా, ఇంకా చూస్తూ ఉండమనా, ఇంకా నీ ఇష్టమైనట్టు జీవించమనా. ఇక నన్ను ఈ సంవత్సరం ఫలిస్తావు, ఈ సంవత్సరం ఫలిస్తావు, ఈ సంవత్సరం నీలో మార్పు చూడాలనుకుంటున్నాడు, ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకడానికి. గుర్తుపెట్టుకోవాలి, జీవితం మంద కాదు. అందుకు కొరింథీ పత్రికలో మీరు మీ సొత్తు, యు ఆర్ నాట్ యువర్ సెల్వ్స్. దేవుడిని భూమి మీద తీసుకొచ్చాడు. దేవుడు అనుకోకపోతే తన మైండ్లో ఏ ఒక్కరు కూడా భూమి మీద ఉండరు, ఏ ఒక్కరు భూమి మీద ఉండరు. ఆయన మొదట అనుకున్నాడు కనుకనే నువ్వు ఇక్కడ ఉన్నావు. జగత్ పునాది వేయబడక మునిపే, సృష్టి ఏమి చేయక మునిపే అప్పుడే నీ గురించి ఆలోచించాడు. పలానా క్రీస్తు శకంలో పలానా సంవత్సరంలో నువ్వు భూమి మీద తిరుగుతుంటే చూచి ఆనందించాలని మొదటి కలలుగన్నవాడు, అనుకున్నవాడు, ఆలోచించినవాడు, తలంచినవాడు పరలోకమందున్న దేవుడు. మీ అమ్మ కంటే, మీ నాన్నకంటే, అందరికంటే ముందు కన్నప్పుడు నర్సు చూడొచ్చు, డాక్టర్ చూడొచ్చు, ముందు తెచ్చి తల్లి చూపించవచ్చు. అంతకంటే జగత్పునది వేయబడక మునిపే నిన్ను చూచినవాడు దేవుడు. అంతేకాదు, మనం బైబిల్ జాగ్రత్త చూస్తే యేస్కేల్ గ్రంథంలో నువ్వు పుట్టిననాడే, ఇంకా నాభిసూత్రం కొయ్యబడక మునిపే, రక్తం తొడక మునిపే, పుట్టినరోజు పుట్టిన నేల నాట పడగానే ఆయన నీ వద్దకు వచ్చి ఏం చెప్పాడంట? బ్రతుకు. అక్కడ ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు బ్రతుకు అని సెలవివ్వకపోతే భూమి మీద బ్రతకడం ఎవ్వరికీ కుదరదు, సాధ్యం కాదు. బ్రతుకుమని చెప్పాడు కనుక బ్రతుకుతున్నావు, భద్రపరుస్తున్నాడు కాబట్టి బ్రతుకుతున్నావు. కానీ ఆయన ఉద్దేశం మాత్రం అర్థం చేసుకోవడం లేదు. అందుకు అది ఏమి వ్యర్థపరిచిందంటే, యజమాని ప్రేమ, తోట యజమాని ప్రేమతో తన తోటలోకి చోటు ఇచ్చాడు, ఏదో ఫలాలు ఇస్తుందేమోనని. కానీ యజమాని ప్రేమను గ్రహించకుండా, ఫలము లేకుండే 3 ఏండ్లు బతికింది. ఎంతవరకు ఉంటాడు? ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి నేను. చాలాసార్లు మనం దేవుడు అంటే ఒక పక్కే చూస్తాం. దేవుడు అంటే ఏమనుకుంటామంటే, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయగలవాడు, క్షమిస్తాడు, ఇంతవరకే మనకు తెలుసు. రెండో పక్క చూడం. కాయిన్కు 2 పక్కలు ఉంటాయి. మరో పక్క ఏముంటుంది? హెబ్రీ 12వ అధ్యాయం చివరి వచ్చిన మన దేవుడు దహించు అగ్ని. ఆయన బైబిల్లో జాగ్రత్త, బైబిలే దేవుణ్ణి చక్కగా వివరించేది బైబిల్. ఆయన కోపడు వేళ ఎవరు తట్టుకోగలరు అంటే, ఆయన కోపం చాలా భయంకరం, తీవ్రం. అందుకే యాకోబు అక్కడ ఫస్ట్ అంటాడు, భయంకరమైన స్థలము, ఆయన భయంకరుడు అంటాడు. ఆయన చెయ్యి చిన్నగా ఇట్లా అంటే చాలా, ఎవరు నిన్ను బాగు చేయలేడు. ఆయన కోపం చాలా, అందుకే సహనం ఓర్చుకుంటాడు. సహనం అంటే ఇక నువ్వు ఎట్లుండా అంతే ఊరుకుంటాడు అనేది కాదు. అది దేవుని సహనానికి కూడా దెర్ ఇస్ అన్ ఎండ్, ముగింపు ఒకటి ఉంది. అందుకే దేవుని సహనాన్ని బైబిల్ ఏమందంటే దీర్ఘశాంతము అంది. దీర్ఘ అంటే పెద్దది అని, అంతం ఎప్పుడు ఉండేదని కాదు, పెద్దది. ఒక టైం ఒకటి ఉంది. ఇక నిన్ను ఉంచినా, ఎన్నేండ్లు ఉంచినా నువ్వు ఇంతే ఉంటావు, మార్చుకోవని అర్థమైతే
ఈయన అనవసరం, ఈమె అనవసరం అనుకుంటే ఖచ్చితంగా ప్రభు చెయ్యి తొలగిస్తే ఎవరు సిద్ధంగా ఉంటారు తెలుసా? 1 పేతురు 5:8 ఎవరిని మింగుదునా అని గర్జించు సింహలు ఎవరిని మింగుదునా అని వెదకుచు నేను ఎత్తుకుపోవడానికి. యోహాను సువార్త 10:10 శత్రువు ఎందుకు వస్తాడంట? యోహాను సువార్త 10:10 యోహాను సువార్త 10:10 యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. 3 విషయాలు చేస్తాడు సాతాను. ఇక్కడ దొంగండి సాతాను. మొట్టమొదటి ఏం చేస్తాడు? దొంగతనం. నీ దగ్గర మంచితనం అంతా దోచుకుంటాడు. అందుకే చూడండి, బాల్యంలో బాగుంటారు కొంతవరకు, ఎదిగే కొలది శత్రు కొన్ని చెడ్డ లక్షణాలు ప్రవేశపెట్టే కొద్ది గొప్ప వచ్చిన తల్లిదండ్రులను సంక్రమించే మంచితనం కూడా పోగొట్టుకుంటారు. అందుకే కొందరు పెద్దలు అంటారు, వాడు పెద్ద అయినాక వీడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు అండి, ఎందుకంటే వాడు అర్థం కావట్లేదు అంటారు. దోచుకుంటాడు. విశ్వాసి కూడా తప్పొద్దు. చూడండి, అంతకుముందు ఎంతో నిష్ఠగా భక్తిగా వైరాగ్యంగా బ్రతికే విశ్వాసి కూడా శత్రువు దొరికితే భక్తి అంతా పోద్ది, దోచుకుంటాడు ఫస్ట్. రెండోది ఏం చేస్తాడు చూడండి, దొంగతనమును హత్యను. హత్య అంటే ముందు ఆత్మీయంగా చంపేస్తాడు. మంచితనం ఏమి ఉండదు, ఆత్మీయంగా పూర్తిగా చంపేస్తాడు, హత్య చేస్తాడు. ఇంకా ఆత్మను తోలిపెట్టాడు. మూడోది కూడా చేస్తాడు. మూడోది ఏం చేస్తాడు? నాశనం. అవసరమైతే భూమి మీద ఉండేవాడు. ఎందుకు? తప్పిపోయి శత్రువు దొరికితే, తప్పిపోయిన ఘడియలు శత్రువు దొరికితే నాశనం ఇక భూమి మీద లేకుండా. ఎందుకు తెలుసా? ఒకవేళ నువ్వు ఉంటే మళ్ళీ ఎవరైనా సువార్త చెప్తే, ఒకవేళ మళ్ళీ నువ్వు మార్చుకున్నట్టు వెళ్తే. అందుకు వాడి ఉద్దేశం ఎవరూ పరలోకం వెళ్ళకూడదు. యేసు ప్రభు ఉద్దేశం ఎవరూ నరకానికి వెళ్ళకూడదు. ఎవరునూ నస్యం పొలదని రాకడ ఆలస్యం ఆయన చేస్తుంటే వాడు జాగ్రత్త పడతాడు. నువ్వు ఎట్ట పరలోకం వెళ్ళకుండా వాడు చూసుకుంటాడు. అందుకే మీటింగ్కి వెళ్దామని ముందు ఆలోచన ఇస్తే మళ్ళీ అంటాడు, ఈ పూట వెళ్ళిపోతే మళ్ళీ అంటాడు. బైబుల్ చదువుదాం, ఆ దేవుని ఆత్మ ఆలోచన ఇస్తాడు, ఈ పూట చదువు, చాలామంది చదవట్లేదు, నువ్వు చదవకపోతే ఏమైద్దు అంటాడు. అందుకే దోచుకుంటాడు. మరి ఆత్మీయంగా హత్య చేస్తాడు, నాశనం కూడా చేస్తాడు, దొరికితే భూమి మీద లేకుండా చేస్తాడు. కానీ ప్రభు నిన్ను భద్రపరుస్తూ వస్తున్నాడు. కానీ ఆయన ఆశించిన ఫలాలు నీలో రానప్పుడు నిన్ను ఉంచాలా తీసేయాలనే ఆలోచన కూడా చేయాలి. అందుకే తండ్రి అయిన దేవుడైతే నరికివేయంటే అక్కడ తోటమాలి మాత్రం ఏమన్నాడు? అయ్యా, ఈ సంవత్సరం కూడా నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు విజ్ఞాపన ఈరోజు మళ్ళీ భూమి మీద సజీవం వస్తుంది. మన మంచితనం కాదు, మన గొప్పతనం కాదు, మన జీవితాన్ని బట్టి చూస్తే ఆయన ఎప్పుడో తీసేయాలి. అందుకు అది ఏమి అర్థపరుస్తుందంటే యజమాని యొక్క ప్రేమ మొదటిది. రెండోది, ఆ చెట్టు ఏమి అర్థపరుస్తుందంటే యజమాని యొక్క పెట్టుబడి అంటే యజమాని ఆ చెట్టు కొరకు చాలా పెట్టుబడి పెట్టాడు. ఏం పెట్టాడు చూడండి, అక్కడ ఏం పెట్టాడు? ఆ చెట్టు కొరకు తన తోటలో చోటు ఇచ్చాడు. తర్వాత తోటమాలిని పెట్టాడు. తోటమాలిని పెడితే జీతం ఎవరో వద్దా? అలా పెట్టుబడి పెట్టాడు. ఇంకా ఏముంది తెలుసా? కిందకి వెళ్తే చూడండి, ఎరువులు. ఆయన తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, ఈ సంవత్సరం దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తానంటాడు. 8వ వచనం చూడండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా త్రవ్వాలంటే కొన్ని పనిముట్లు ఉంటాయి ఆ చెట్టు కోసం. కొన్ని పనిముట్లు కొని ఇచ్చాడు తోటమాలికి, ఎరువులు ఇచ్చాడు ఆ చెట్టు కోసం. కొంత యజమాని యొక్క పెట్టుబడి, హి పే ద ప్రైస్. ఒక చెట్టు అంటే అంత తేలికైన విషయం కాదు, ఏదైనా అంతే. ఒకదాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి ఖర్చు ఉంటుంది, దానికి అవసరమైన పనిముట్లు. కొన్ని తోటలు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేగి తోట ఉందనుకోండి, దానికి కత్తెర ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇట్లా కొన్ని పనిముట్లు ఉంటాయి. ఆ చెట్టుకి అవసరమైనవి ఖర్చు పెడుతున్నాడు. తోటమాలికి జీతం ఇవ్వాలి, ఎరువులు ఉన్నాయి, దానికి చేయవలసినవి అన్నీ చేస్తున్నాడు. అది నీ విషయం, నా విషయం కూడా. ప్రభు మన మీద ఎన్నో ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే తెలియక ఒకసారి ఒక ఆమె సువార్త చెప్తుంటామంటుంది, ఆయన మాకేం చేశాడండి, ఎందుకు రావాలి మందిరానికి అంటాం. ఆమెకు ఏం చేశాడు నాకేం తెలుసు. సరే, ఒక నిమిషం తల వంచి ప్రార్థన చేసుకున్నప్పుడు అన్నాను, ఏమ్మా ఈరోజు సజీవంగా ఉన్నామంటే కారణం ఏంటని. ఏముంది, అందరూ ఉండారు, నేను ఉండా అంటది. అందరూ ఉండారా? నీతో చిన్నప్పుడు కలిసి ఆడుకున్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు భూమి మీద లేరు తెలుసా అంటే అవునండి అంటుంది. మరి నువ్వెందుకు ఉన్నావు? దేవుని కృప. ఏం చేశాడంటావేంటి? ఆయన ఇచ్చే గాలి. హాస్పిటల్లో చేరితే ఈ మధ్య కరోనా వచ్చినాక అది కూడా అర్థమైంది, గాలి విలువ ఎంత కదా, ఆక్సిజన్ సిలిండర్ దొరకదేమని.
సిలిండర్ దొరక్క చనిపోయారు చాలామంది తెలుసా? హాస్పిటల్ చేస్తే గంటకు వేళ్ళ పెట్టాలే. మరి ఇదే గాలి నిజంగా కొనుక్కొని బతకడం అయితే ఎవరు ఉంటారు? మా కింద పేదవాళ్ళందరూ ముందు మనం తొలి దెబ్బలు ఎగిరిపోవాలి. ఇక లాస్ట్కి ఎవరు ధీరుభా అంబానీ వాళ్ళంతా కొంచెం ఎవరు దాకా ఉంటారు, డబ్బులు ఉండే కానీ లాస్ట్కి వాళ్ళు కూడా ఎన్ని రోజులు కొని ఉంటారు? కొని ఉంటామైతే ఆయన పెట్టుబడి నీకు ఎన్నో ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే ఒక మంచి మాట అంటాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ఏం పెట్టాడు చెట్టు కంటే? యెషయా గ్రంథం 5 అంటే మనకు ఆయన విషయం ఆయన ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఒక మంచి మాట అంటాడు అక్కడ. 4వ వచనం, యెషయా గ్రంథం 5:4 చూడండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే తీయలేదా ఎవరు? చదవండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి, ఆ మాట బాగా చూడండి. మరేమి అసలు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ యజమాని ఏమంటున్నాడంటే ఇంకేం చెయ్యాలి, నేనేం తక్కువ చేశాను, అన్నీ చేశాడు నీకు. ఎస్ చాలాసార్లు మనం దేవుని కృపను చూడకుండా అది లేదు ఇది లేదు ఇది లేదు ఏదో లేదని నిరాశపడుతుంటాం. అసలు నీకున్నవి ఎంతమందికి లేదు తెలుసా? ఒకవేళ నేను ఒక మాట అంటా, బిల్డింగ్ లేకపోవచ్చు, పూరి గుడిసె ఉందనుకుందాం. ఆ గుడిసె లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు తెలుసా? ఒకసారి విజయవాడ పట్టణాలకు రండి, రాత్రులు పూట. ఒకసారి మేము డిసెంబర్ మాసంలో దుప్పట్లు ఇద్దామని నైట్ వెళితే, నేను కూడా వెళ్ళే సహోదరులతో వెళితే హృదయం పగిలిపోయింది. రోడ్లు మధ్యలో వేసే డివైడర్ల మీద పడుకున్నారు పెద్ద వయసు వాళ్ళు. పట్లు కప్పుకున్నారు, గోని పట్లు, తెల్ల తగర పట్లు, కాగితాలు. కొందరు అవి కూడా లేక చలితో వణుక్కుంటూ ముడుక్కొని పడుకున్నారు. ఒక ఆయన్ని అడిగాను, ఏమంటే ఎందుకు ఇక్కడ ఉన్నారని. ఆ బిల్డింగులు 2 నాయే అన్నాడు. కష్టపడి కొని పిల్లలకి ఇచ్చాను, వాళ్ళ భార్యల మాట విని నన్ను లోపల పడుకోవద్దు అంటున్నారు. ఇళ్ళు లేక ఎంతోమంది నా ఉద్దేశం ఏంటంటే, మనం దేవుడు ఇంకేదో చేయలేదని నిరుత్సాహ శత్రు సాతాను దేవుడు నీకేం చేశాడు అది చూడనివ్వదు. ఇంకేదో లేదని నిరుత్సాహంలో పెట్టింది. నీకున్న పూరిలు అది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అద్దెంట్లో ఉంటున్నావా, అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓసారి విజయవాడలో పేపర్లో పడింది, మార్నింగ్ స్టార్ బస్ అనుకుంటే, ఎర్లీ మార్నింగ్ బెంచ్ సర్కిల్ దగ్గర వెళుతూ డ్రైవర్ అట్లా కొంచెం నిద్రపోయి డివైడర్ మీద ఎక్కి పక్కకు తిరిగి వెళ్ళలేకే 148 మంది ఏమో ఎవరి కాలో ఎవరు చెయ్యో ఎవరు తలకాయో తెలియదు, పురుగులు నలిగినట్టు నలిగిపోయారు. ఒకవేళ అద్దె గృహమా, అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పూరింట్లో ఉన్నావా, అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. గుడిస, అది లేని వాళ్ళు నీకున్నది అది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమ్మ లేదు నాన్న మాత్రం ఉన్నాడా, అది ఆయన కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాన్న లేడు అమ్మ మాత్రం ఉందా ఆయన. నేను ఆ మధ్య ఆరోగ్యం బాగాక స్టంట్ వేయాల్సి వచ్చి ఎన్ఆర్ఐలో చేరాను మంగళగిరి దగ్గర. పోయిన రోజు నిరుత్సాహంగా ఉండా. నేనేంటంటే చిన్న వయసు ఇప్పుడే స్టంట్, ప్రభా నీకు నేనే దొరికానా, తెలిసిన కొలది వాక్యం కదా, నాకెందుకు అనుమతించావు, ఏడకెందుకు తెచ్చావు, మళ్ళీ ఇక్కడ ఏదో ఉద్దేశం ఉంది, ఎవరికీ సువార్త చెప్పడానికి తెచ్చాడని తెలుసుకోదు, లోపల బోధిస్తూ ఉంటాం అని. అయినా నిరుత్సాహం వచ్చింది. ఏంటి ప్రభా నేనే దొరికానా అంటే నాకే ఇంత బాధ. చాలామంది ఇష్టానుసారంగా శరీరానుసారంగా ఉండి సేవకులు ఆరోగ్యంగా ఉన్నారు కదా, నేను నీ చిత్తం కోసం ఎరిగిన కొలది ప్రతిష్ఠించుకుంటుంటే ఇనేవాడిని నలిపినట్టు, లోపడ్డవాడిని నలిపినట్టు నేనే దొరికానా అని. ఏంటి వచ్చారు ఇది అన్న. ఆ పిల్లోడు నా కొడుకండి ఇది అన్నాడు. ఏంటి ఎందుకు వచ్చారని ఏమన్నాడు తెలుసా? మీరు వినుండరు. ఆయన రోగం ఏంటంటే, ఆయన అరికాల్లో, ఇప్పుడు ఒక కాలు ఉంది కదా, ఆ కాలు అరికాల్లో చిన్న పుట్టుమచ్చలాగా వచ్చిందంట. ఆ పుట్టుమచ్చ మీద ఇట్లా కొడుతుంటే, ఒక స్టీల్ మీద కొడితే ఏ సౌండ్ వద్దు ఆ సౌండ్ వస్తుందంట, టంగ్ 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 అని. అది వస్తుందని డాక్టర్ గారు ఫోన్ చేశాడంట. చేంజ్ డాక్టర్ అర్జెంటుగా తీసుకురా, అది కూడా తీద్దాం అన్నాడు. అసలు విషయం ఏంటంటే ఒక కాలు లేదు, అది ఎందుకు లేదు, దాని తీదు ఇంకా మనిషిని తినేది, ఈ కాలు కూడా తీయాలి, త్వరగా తీసుకురండి అన్నాడు. ఆ విషయం విన్నాక ప్రభు అప్పుడు మాట్లాడుతున్నాడు, ఎరా స్టంట్ పడితే నేనే దొరికానన్నావు, మరి ఇలాంటిది ఏంటి ఈ పుట్టుమచ్చదేనా అన్నాడు. ఊరు నాయన ప్రభు నువ్వు చాలా మంచోడు, నేనేదో స్టంట్ అనుకున్నా, ఆ పుట్టుమచ్చ వచ్చిందంటే అది ఇనువులాగా వద్దో ఇంకెత్తలాగా వద్దో తెలీదు, ఆలస్యం అయితే మనిషిని తినేద్దంట. నిజం, మనకు తెలియనికి చాలా ఉండే హాస్పిటల్లో. అందుకే నరికేమంటుంది. నువ్వు దేవుడు నీ విషయంలో ఎంతో చేశాడు. కొద్ది గొప్ప చదువుకున్నావా, అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు ఇచ్చిన తల్లిదండ్రులు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చినవన్నీ, వీటన్నిటితో దేవుని కొరకు ఫలించాల్సింది పోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా?
యజమాని పెట్టుబడి. మొదటిది యజమాని ప్రేమ, రెండోది యజమాని పెట్టుబడి, మూడోది మాస్టర్స్ పర్పస్ ఆఫ్ ద మాస్టర్. మాస్టర్స్ పర్పస్, ఉద్దేశం ఉంది యజమానికి. ఏం ఉద్దేశం? ఎందుకు నాటాడు చెట్టు? పని లేక కాదు. మనం ఏ పని చేసినా ఉద్దేశం ఉంటుంది కదా. బస్సు ఎక్కాము, కండక్టర్ అడుగుతాడు ఎక్కడికి ఇవ్వాలి టికెట్ అంటాడు. ఏమో తెలియదు అంట. ఏమో తెలియదు అంటే ఆపండి దింపుతా ఎవడో ఎక్కినట్టున్నాడు అంటాడు. ఎందుకు వెళ్తున్నావు తెలుసు. ప్రతిదానికి ఉద్దేశం ఉంటుంది. అట్నే చెట్టున ఎందుకు నాటాడు మాస్టర్? ఫలముల కొరకు. అదే అంటాడు చూడండి అక్కడ లూకాసువార్త 13 దేనికి వస్తున్నాడు చెట్టు దగ్గరకు? లూకాసువార్త 13 దెర్ ఈస్ పర్పస్. 7వ వచనం, ఇదిగో అతడు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను. ఆ మాట చూడండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫ్రూట్స్. పండ్లు కావాలి నాకు, పండ్లు, ఆయన కోరిన పండ్లు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, నేను ద్రాక్షలు కాస్తుంది చూస్తే కారు ద్రాక్షలు కాదు. కారణం ఏంటంటే ఆయన అన్నవి లేవు, నీలో ఆయన ఎదురు చూస్తున్నది లేదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం వస్తాయి అంటే ఏ ఒక్క ఫలం కూడా సరిగా లేదు మనలో. ఇంకా చెప్పాలంటే అన్ని వాటికి వ్యతిరేకమైన ఉండే తెలుసా? ప్రేమ బదులు తెలియని ద్వేషం, పైకే నవ్వుతాం. ఒకసారి ఒక ఆమె ఇలా రాసింది, ప్లాస్టిక్ లాఫ్ అని. నిజమే, అన్ని ప్లాస్టిక్ వచ్చినాయి కదా. ప్లాస్టిక్ గ్లాసు, ప్లాస్టిక్ చెంబు, ప్లాస్టిక్ లోట, చివరికి మనుషులు కూడా ప్లాస్టిక్ నవ్వు. అందుకే ఫోటోలకు నవ్వమంటే తీసుకోండి అన్నటువంటి మన నవ్వు కూడా ప్లాస్టిక్. ప్రేమ ప్లాస్టిక్, అన్నీ వాస్తవికత లేదు మనలో. ఆయన ఎదురు చూసే ఫలాలకు వ్యతిరేకమైనవి ఉన్నాయి. ఉంచాలా? సంవత్సరం మారుతున్నప్పుడు ఆలోచించడా? ఈ సంవత్సరం కూడా ఉండని. ఒకవేళ ప్రభు మరో సంవత్సరంలో ప్రవేశపెట్టాడు, గత సంవత్సరాలు దాటిపోయినా ఈ సంవత్సరంలో ఉన్న ప్రభువా నీ ఉద్దేశం, నువ్వు ఫలములు ఎదురు చూస్తున్నావు, అది నేను అందించడానికి సహాయం చేయి. యజమాని ఉద్దేశం మూడోది. మొట్టమొదటి ఏం చూసాం? యజమాని యొక్క ప్రేమ. రెండోది యజమాని యొక్క పెట్టుబడి. మూడోది యజమాని యొక్క ఉద్దేశం. నాలుగోది యజమాని యొక్క పేషెన్స్ ఆఫ్ ద మాస్టర్. యజమాని యొక్క సహనం. సహించాడు ఎంతకాలం? 3 ఏండ్లు. అక్కడ కొద్ది జాగ్రత్త వినాలి. 3 ఏండ్లు అంటే నాటిన కాడ నుంచి 3 ఏండ్లు కాదు, ఫలం ఇస్తుందన్న కాడ నుండి 3 ఏండ్లు వేచి చూశాడు. కొన్ని చెట్లు ఫలం వేసిన సంవత్సరం ఇవ్వచ్చు, 2 సంవత్సరం ఇవ్వచ్చు, 3 సంవత్సరం ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఫలం రావాల్సిన సంవత్సరం వచ్చాడు, లేవు. పాని వచ్చే సంవత్సరం వద్దనుకున్నాడు, లేవు. పాని వచ్చే సంవత్సరం వద్దనుకున్నాడు, లేవు. అప్పుడు చెప్పాడు తోటమాలి, నేను ఇది 3 ఏళ్ళు మేము చూస్తున్నా, 3 ఏళ్ళ కిందటే కాయాలి, లేదు. పోయిన సంవత్సరం కాదు, లేదు. ఈ సంవత్సరం కాదు, లేదు. ఇంకెందుకు ఉంచాలి? నేను జ్ఞాపం చేయాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు అంటే క్షమించేసుకుంటాడని పొరపాటు తలంచొద్దు. క్షమాపణ అడిగితే క్షమిస్తాడు, కానీ నీ సంవత్సరాన్ని జీవిస్తుంటే అంతే చూస్తూ ఉంటాడు అనుకుంటే పొరపాటు. నరికివేయమని చెప్పే దేవుడు తీసేయక ముందే జాగ్రత్త పడదాం, బాగు చేసుకుందాం. యజమాని యొక్క సహనం 3 ఏండ్లు వేచున్నాడు. 4 విషయాలు చూస్తాను, నేను త్వర ముందుకు వెళ్ళాలి. అక్కడ యజమానే కాకుండా తోటమాలి ఉన్నాడు. ఆయన దగ్గర కూడా 3 విషయాలు చూడొచ్చు. తోటమాలి యొక్క ప్రేమ. యజమాని ప్రేమ ఏమో తోటలో తెచ్చి నాటితే, తోటమాలి ప్రేమ ఆయన కంటే ఎక్కువ ప్రేమ గలవాడు. ఆయనన్న 3 ఏండ్లు కిసిగిపోయి నరికే అంటే ఈయన ఏమంటున్నాడు చూడండి. తోటమాలి ఏమన్నాడు కింద, అయ్యా ఈ సంవత్సరం కూడా 8వ వచనం చూడండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉన్నాయి. ఇదేం చూపిస్తుందంటే ఆయన కంటే ప్రేమ గలవాడు ఈయన. ఆయన నరికే అంటే ఈయన ఏమంటున్నాడు ఈ సంవత్సరం. అంతేకాదు ఇంకెంత ప్రేమ గలవాడు చూడండి. ఈ సంవత్సరం ఉన్ని, లేకపోతే అప్పుడు నరికేస్తాలే అంటలేదు. అక్కడ ఏమన్నాడు చూడండి, నేను నరికేస్తా అంటలే, ఆయన నరికే అన్నాడు కూడా. అయ్యా నేను నా చేతితో నరికేయలేను, నువ్వే నరికే అంటాడు, నరికించివే అంటాడు. అక్కడ చూడండి 9వ వచనం చూడండి. అది ఫలించిన సరి లేని ఏళ్ళ నరికించివేయము అంటే, ఆయన ఈయన నరికే అంటే ఈయన ఏమంటున్నాడు, అయ్యి ఈ సంవత్సరం చూద్దాం, తర్వాత నువ్వు నరికించే, నేను నరకలేను. ఆయన ఎంత ప్రేమ చూడండి.
నిజంగా చెప్పాలంటే స్నేహితులారు, ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే తండ్రి ప్రేమ కంటే కూడా ఆయన కుమారుడు, మన రక్షకుడు, నీ కొరకు శిలువలో ప్రాణం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, ఆయన హృదయంలో ఆరని ప్రేమ ఇంకా మార్చుకుంటూ ఆయన ఉద్దేశం అర్థం చేసుకుంటావు. నేను ఒకసారి చిన్నప్పుడు పిల్లలను తీసుకొని సువార్తకు వెళితే ఒకసారి ఒక ఆయన అడ్డొచ్చి ఇక్కడ సువార్త చెప్పారంటే ఆయన అప్పుడే పొలం నుంచి వస్తున్నాడు, గడ్డపోలు గొంతులో పడుతున్న ఇదేం భయపెట్టాడు. నేను ఇంటికి వెళ్ళి తెలియక ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వేమో సువార్త చేయమంటావు, వెళితేనే వాళ్ళు ఒప్పుకోరండి అంటారు. అసలు ఈ గొడవ అంత ఎందుకు, నువ్వు వెళ్ళమంటావు, మేము వెళ్తే వాళ్ళు ఒప్పుకోవడం, గొడవలు అవడం, మళ్ళీ గొడవ ఆడొద్దు అంటావు. ఈ పాపులందరం శుభ్రంగా ఒకసారి తీసేస్తే అందరం ప్రార్థన చేసుకుంటుంటాం కదా అని. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఒరే బాబు నువ్వు అన్నట్టు తీసేస్తే మరి నువ్వు మారక ముందు తీసేస్తే నువ్వు కూడా ఉండేవాడు కాదు అన్నాడు. ఇదే రైట్, నిజంగా అప్పుడు తీపోవడం మంచోడు, అందుకే నేను ఉంచుతుంది అన్నాడు. ఉంచబట్టి నువ్వు మారావు, ఉంచితే వాళ్ళు మారుతారు, నువ్వు కనలేదు కాబట్టి నీకు తెలియదు, నువ్వు తీసే అంటావు, కన్నవాడికి నాకు తెలుసు వాడు నశించకూడదు, అందుకే ఓర్చుకు, నువ్వు దెబ్బతిన్నా పర్లేదు కానీ వాడు నశించకూడదు అన్నాడు. అందుకే తెలుసా, అవసరమైతే దేవుని బిడ్డగా నిన్ను నలుపుతాడు, కానీ వారు మారడం ఆయనకు అవసరం. కన్న కడుపు చూడండి, కన్న తల్లి కళ్ళ ఎదుట కన్న బిడ్డ పొయ్యి దగ్గరికి వెళుతుంటే ఏమంటది, ఏదో ఎవరైనా నీళ్ళు తీయండి అంటదా? కాళ్ళల్లో బట్టబడ్డ పడతల్లితో పరిగెత్తుకుంటే వెళ్ళి అందుకుంటుంది. అదే ఇంటి పక్కన ఆయనైతే ఏమంటాడు, ఏది మీరు మనసులో చూస్తుంటారంటే వెళ్ళి తీయండి ఆ పిల్లోడిని అంటాడు. ఎందుకు? తన పిల్లోడు కాదు కాబట్టి. కన్న తల్లి అయితే ఎవరు చెప్పదు, పరిగెత్తింది. దేవుడు ప్రతి వ్యక్తిని తల్లి గర్భంలో నిర్మించుకున్నాడు గనక తన చేతులతో. ఎంత దుర్మార్గుడైన ప్రభుకి అవసరం, ప్రత్యేకం ప్రేమిస్తున్నాడు, మారాలని చూస్తున్నాడు. మన విషయంలో కూడా అందుకే తోటమాలి యొక్క ప్రేమ ఇంకా విశేషమైంది. తోటమాలి ప్రేమ ఇది 5వది. 6వదిగా మనం అక్కడ ఇంకోటి చూడు, తోటమాలి యొక్క ప్రయాస ఉంది అక్కడ. తోటమాలి యొక్క ప్రయాస, తోటమాలి ఊరికినే లేడు అక్కడ. ఏం చేస్తున్నాడు ఆయన చూడండి, దాని చుట్టూ త్రవ్వి ఎరువేస్తాడంట. 8వ వచనం, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయి మట్టుకు. తోటమాలి ప్రయాస, త్రవ్వి ఎరువు. ఇప్పుడు కొత్తగా వేస్తా కదా, ఇదివరకు వేసా ఇప్పుడు కూడా వేస్తాను, త్రవ్వుతాను. నిజంగా తోటమాలి యొక్క ప్రయాస. ఇక్కడ ఒక మాటకు నేను జ్ఞాపకం చేయాలి. తోటమాలి అంటే ఇద్దరు ఉండారండి. ఒక నిజమైన క్రైస్తవుడికి 2 తోటమాలు ఉంటాయి. ఒకటి సార్వత్రిక సంఘానికి యజమాని తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన విజ్ఞాపన ఉంది, ఆయన ప్రయాస, నీ విషయంలో ఆయన పట్టింపు, ఆయన ప్రయాస, నీకు సువార్థికులను పంపడం, నిన్ను బలపరచవలను పంపడం, నీ కొరకు సేవకులను పంపడం ఆయన బాధ్యత ఉంది. అట్లానే భౌతిక తోటమాలి దేవుని దాసుడు కూడా. నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా సంఘాలకు సేవకులు లేరు. ప్రభు స్తోత్రం, ఎవరికైనా పిలువబడిన సేవకుడు ఉన్నా అంటే మీరు చాలా ధన్యులు. తోటమాలి ఉన్నాడు, తెలియకుండా వాళ్ళ హృదయంలో ఎంతో భారం ఉంటుంది, నీ కొరకు ప్రార్థన చేస్తుంటారు, కన్నీరు గారుస్తారు, నీ కొరకు పట్టింపు కలిగి ఉంటారు, నేను అందుకే పదే వస్తారు, నువ్వు రాకపోతే అడుగుతారు, ఏంటి అక్క పోయిన వారిలో అన్న ఏంటి ఎందుకు రాలేకపోయారు, నీ కొరకు వస్తారు. తెలియకుండా తోటమాలి ప్రయాసం ఉంది, వ్యర్థం చేయొద్దు. ఫలించకుండా ప్రభు ఉద్దేశంలో రాకుండా నీ ఇష్టానుసారంగా ఉంటే ఒక దినం ప్రభువు లెక్కడుగుతాడు ఖచ్చితంగా. ఎందుకు వ్యర్థపరిచావు, నా తోటమాలి నా దాసుడు ఎంత ప్రయాసపడ్డాడు నీ కొరకు. దేవుని దాసులు నీ పక్షాన కలిగిన భారము ప్రయాసను దుర్వినియోగపరచొద్దు. ప్రభు కోరిన ఫలాలు ఫలిస్తే సద్వినియోగపరచుకున్న వ్యక్తి అవుతావు, ప్రభు సంతోషిస్తాడు. అందుకే తోటమాలి ప్రేమ, తోటమాలి ప్రయాస. అక్కడ మనం ఇంకొంచెం జాగ్రత్త చూస్తే ఇంకో విషయం కూడా మనం చూడవచ్చు. తోటమాలి యొక్క విజ్ఞాపన ఉంది, ద ప్రేయర్ ఆఫ్ గార్డినర్. తోటమాలి యొక్క ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తున్నాడు అక్కడ, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అక్కడ ఇంకో మాట చెప్పాలంటే జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఆ చెట్టు యజమాని ఆల్రెడీ నరికివేయమన్నాడు. నిజంగా అయితే నరికివేయబడాలి, కానీ ఎందుకుందో తెలుసా, ఈ తోటమాలి ప్రార్థనే అడ్డుపడింది. అది నిజంగా స్నేహితులారా, మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఏదో చేస్తున్న విజ్ఞాపన అదొక ప్రాముఖ్యమైనది. మరో తోటమాలి దేవుని దాసులు నీ కొరకు చేస్తున్న ప్రార్థన. నీకు తెలియపోవచ్చు దాని విలువ, నువ్వు చూడకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, నువ్వు పట్టించుకోకపోవచ్చు, నీకు దాని విలువ తెలియపోవచ్చు.
నీ కొరకు దేవుడించిన దేవుని దాసులు వారు చేసే ప్రార్థన చాలా విలువైంది. నీకు అడ్డుపడుతుంది. ఈ సంవత్సరం కూడా నిన్ను ఉంచేటట్లు చేస్తుంది. చాలాసార్లు దేవుని సేవకుల అంటే బాధ్యత, పట్టింపు, ప్రయాస, పరిచర్య వాటి విలువ మనకు తెలియకనుకున్నా రాగేం చేస్తాడు, ఆయనకు రావాలా ఏదో అనుకుంటాం. చాలా పొరపాటు. ఎంతోమందికి అందుకే చెప్పాను, పిలువబడ్డ సేవకులు లేరు, భారం కలిగిన వారు లేరు. దేవుడు ఒకవేళ నీకు పిలువబడ్డ సేవకుడిని ఇచ్చి నీకు విషయంలో భారం కలిగిన సేవకులు అన్నట్టు నువ్వు చాలా ధన్యుడివు, ధనిరాలు. అందుకే ఇక్కడ తోటమాలి విజ్ఞాపన కూడా అది ఫలించకుండా ఉంటే వ్యర్థం చేసినట్లే. మనం కూడా ప్రభు ఉద్దేశంలోకి రాకపోతే, ప్రభు కోరిన ఫలములు నీలో రాకపోతే, నీ కొరకు దేవుని తోటమాలైన దేవుని దాసుడు ప్రయాస కూడా దుర్వినియోగపరుస్తున్నట్లే. కాకపోతే ఒకటి, వాళ్ళ ప్రయాసం ప్రతిఫలం పోదు, ప్రభునందు మీ ప్రయాసం అర్థం కాదు, కానీ నీవు దుర్వినియోగపరుచుకున్నావు. తోటమాలి చేసిన పనిని, తోటమాలి విజ్ఞాపనను ఇది ఫలించకపోతే దుర్వినియోగపరచు. అందుకే భూమియు ఎలా వ్యర్థం అవ్వాలి, తోటమాలి విజ్ఞాపనను కూడా గ్రహించట్లేదు. ఇది 7 విషయాలు చెప్పాను కదా. మొట్టమొదటిది ఒకసారి నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటిది యజమాని యొక్క ప్రేమ, రెండవది యజమాని యొక్క పెట్టుబడి, మూడవది యజమాని యొక్క ఉద్దేశం, నాలుగవది యజమాని యొక్క సహనం, ఐదవది తోటమాలి యొక్క ప్రేమ, ఆరవది తోటమాలి యొక్క ప్రయాస, ఏడవది తోటమాలి యొక్క విజ్ఞాపన. వెరీ గుడ్, బాగా వింటున్నాను. అందుకే ఇన్నుండే కనుకనే చివరిలో ఈ భూమియు ఎందుకు వ్యర్థం అవ్వాలంటాడు. ఇంకా 2 కూడా చెప్తాను. మొత్తం 10 విషయాలు చూసి నేను ముగిస్తాను. అక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏముందంటే, కాలం సమయాన్ని కూడా దుర్వినియోగపరిచినట్లే. ఎన్నేండ్లు చూశాడు ఫలించాలని? చూడండి, అక్కడే ఉంది. లూకా 13:7. ఇదిగో గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి 3 years సమయము వ్యర్థం అవుతుంది. నువ్వు దేవుని ఉద్దేశాల్లోకి రాకపోతే, దేవునికి తగినట్లు బ్రతకడానికి నువ్వు ప్రతిష్ఠించకపోతే, దేవుడు నీ జీవితంలో ఇచ్చిన సమయాన్ని, సంవత్సరాలను, దినాలను కూడా దుర్వినియోగపరుస్తున్నావు. సోదరుడా, సోదరి, 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను. ఎన్నేండ్లు చూడాలి నిన్ను? ఎంతకాలం ఓర్చుకోవాలి? ఇంకెన్ని సంవత్సరాలు ఇవ్వాలి? చాలాసార్లు మనం ఎట్లా ఉంటాం తెలుసా? సంవత్సరాలు ఏమో బాగా ఇవ్వు అంటూ ఉంటాం, ఇచ్చిన సంవత్సరాలకు మాత్రం న్యాయం చేయము కదా. పుట్టినరోజుకి వెళ్తే ఏమని దీవించాలి? నిండా 100 ఏళ్ళు బతకాలండి. 100 ఏళ్ళ ఉండదానికి ఎంతవరకు బతికావు? ఇచ్చినాటికి ఒకటి న్యాయం చేయాలి. ఒకసారి తిమోతి గారి దగ్గర ఉన్నప్పుడు గుంటూరులో, అప్పుడు కావల్లో మీటింగ్స్ జరుగుతుంటే అందరూ మీటింగ్కి వెళుతున్నారు. ఆయన పంపుతాడేమో చివరిదాకా చూస్తే, నేను కొంచెం అంకుల్ దగ్గర కొంచెం అంటే ఆయనకి చాలా సహకారంగా చెప్పే పనుల్లో, కొన్ని ప్రాముఖ్యమైన పనుల్లో అవసరమైన వ్యక్తిని. అందుకని నన్ను పంపే ప్లాన్ చేయలేదు. నన్ను పంపదలుచుకోవాలి, అందరూ వెళ్తున్నారు. నాకేమో వాక్యం వినాలని ఆశ మీద పంపుతాడని చూసి, కానీ మొత్తం ఖరారైంది, టికెట్స్ ఆయన పంపేటట్లేడని నేను వెళ్ళి అడిగాను. అంకుల్, నేను కూడా వెళ్తాను మీటింగ్స్కి, వాక్యం వినాలి ఇదండి. వాస్తవానికి అడగకూడదని తెలుసు, కానీ అంకుల్ నాకు బాగా క్లోజ్గా ఉంటాడు, అందుకని అడిగాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాకు బాగా గుర్తుంది. ఆయన ఏమన్నా అంటే, వాక్యం వినే అలవాటు మంచిదే, వాక్యం వినటం మంచిదేలే, కానీ ఇప్పటి వరకు విన్న వాక్యానికి ఎంత న్యాయం చేయగలుగుతున్నావు అని ఆలోచించడం కూడా అవసరం అని చెప్పాడు. విన్న దానికి ఎంత న్యాయం చేస్తా అంటే, ఎంత లోబడి, ఎంత అప్పగించుకొని బ్రతున్నావు, ఇది కూడా చూడాలి, ఎప్పుడు వినటానికే కాదన్నాడు. నాకు ఆ మాట అట్లా లోపలికి నాటుకుపోయింది అన్నమాట. నిజమే, కొంతమందికి వాక్యం వినే ఆసక్తి, ఎప్పుడు వెంటనే ఏంటి ఈయనేం చెప్తాడు, మార్కులు వేయడానికో, లేకపోతే ఇది బాగుంది అనుకోవడానికో, లేకపోతే కొత్త విషయాలు అనుకోవడానికో, కొద్ది వెంటనే ఎన్నాయని అంతే పక్క వెళ్ళడమే. లేకపోతే ఒకవేళ పాయింట్లుగా మైండ్లో ఉంటాయి, లైఫ్లోకి రావడం లేదు. బైబిల్ చేతిలో కాదు, సంచిలో కాదు, సంఖలో కాదు, నెత్తి మీద కాదు, ఇంట్లో కాదు, జీవితంలోకి రావాలి. జీవితంలో, మైండ్లో కూడా కాదు. ఇవాళ వచనాలు బుర్రలో ఉంటున్నాయి. అందులో మనకు ఎబ్రోన్లకు బాగా కంటత వాక్యాలు తెలుసు, కంటత కాదు, వంటత వాక్యాలు కావాలి. వాక్యంలో బ్రతకాలి. ఒకసారి ఒక స్థలంలో అందరూ బలహీనులుగా జీవిస్తుంటే నాకు ఆడ చాలా నిరుత్సాహం వేసి ప్రార్థన చేశాను. ప్రభువా,
ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? అందరూ తప్పిపోయి ఉంటున్నారు. ఇక్కడ వాతావరణం చూస్తే నేను కూడా పడిపోతానేమో అని భయం వేస్తుంది. నన్ను ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళంటే ప్రభు ఏమన్నాడంటే, నీ చుట్టూ ఎవరు ప్రభు కోసం ప్రతిష్ఠించుకొని బ్రతకట్లా నిజమే, కానీ అందరూ ప్రతిష్ఠించుకొని బ్రతికే దగ్గర నువ్వు బ్రతికేది ఏముంది? ఇక్కడ ఎవరు ఉండలేదా? నువ్వు ప్రతిష్ఠించుకొని బ్రతుకు, నువ్వు ప్రారంభించు, నిన్ను చూసి కొందరు బాగుపడతారు కదా, నిన్ను అందుకే తెచ్చాను ఇక్కడ అని చెప్పాడు. ఒక్కోసారి మనకు అలాంటి వాతావరణం ఎదురైద్ది. అయ్యో నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి, ఇక్కడ అన్ని సమస్యలు లేకపోతే రకరకాల పరిస్థితులు, ఇక్కడ ఏం నేర్చుకున్నట్టు కనపడడం లేదు, అంత పాడైనట్టుందంటే ప్రభు నిన్ను తెచ్చాడంటే నువ్వు ఇక్కడ మాదిరిగా బ్రతకాలి. నిన్ను చూసి కొందరు దిద్దుకుంటారేమో. ఖచ్చితంగా వాక్యానికి అప్పగించుకొని ప్రతిష్ఠించుకొని బ్రతకాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఆ రోజు దేవుడు నాకు ఏమి నేర్పాడంటే, ఈ బైబిల్ ఎవరు పాటిస్తున్నారా చూద్దామని అట్లా చూడబాకు. ఎవరు పాటించినా పాటించపోని, నా దేవుడు నా దేవుని వాక్యం నేను పాటిస్తాను, నువ్వు పాటించడం ప్రారంభించు. ఎవరు పాటిస్తున్నారు ఎవరు పాటించట్లేదు చూడొద్దు. నిజంగా ఒకసారి ఎవరూ పాటించరు నీ చుట్టూ, కానీ నువ్వు పాటించాలి. నువ్వు పాటిస్తే నిన్ను చూసి కొందరు తయారవుతారు. అందుకే దేవుడు నిన్ను ఉంచాడు ఇంకా భూమి మీద. కాబట్టి దేవుని వాక్యము మెదడులో కాదు, వాక్యము జీవితంలో ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వినువాడు గైకొనవాడు ధన్యుడని చివరి 22వ అధ్యాయంకి వచ్చేలాక అక్కడ ఏమన్నాడు తెలుసా? చూడండి, అక్కడ ఒకళ్ళనే చెప్తాడు. ప్రకటన గ్రంథం 22:7 వచనం అక్కడేమన్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకోనువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని గైకోను, కాలం వ్యర్థం చేయొద్దు. అందుకే కొలసి పత్రికలోను ఎఫెసు పత్రికలోను దినములు చెడ్డవి గనుక, దుర్దినముల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉండాము, చెడు కాలంలో ఉండాము, ఎక్కడ చూసినా శత్రువు వాడికి సమయం కొంచెమే అని. ఒకప్పుడు చాలా బాగుంది అక్కడ పరిచయం అన్న చోట కూడా ఎన్నో కలవరాలతో నింపేస్తున్నాడు. తన సంబంధికులను వాడుకొని కలవరాలతో నింపి దేవుని పనిని పాడు చేయాలని భ్రష్టు పట్టించే విశ్వాసాలను చెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒకటి ఎవరికి వాళ్ళం. పౌలు అందుకే చక్కని మాట వాడతాడు, నా విశ్వాసం, నా పరుగు, నా పరిచర్య నాది. ఎవరికి వాళ్ళం కాపాడుకోవలసిన దినాలు ఇవి. ఈ మధ్య ఒక సేవకుడితో మాట్లాడితే ఆయన అన్నాడు, ఆయన ఏమంటున్నా అంటే, ఇవాళ కొత్తగా రక్షించబడి వస్తారని ఎదురు చూడకూడదు, బదులు ఉన్నవాళ్ళు నిలబెట్టడమే పెద్ద గొప్ప, ఉన్నవాళ్ళు కూడా కొందరు పోతారు, మనం నిలబడడమే గొప్ప, నన్ను నేను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన పని అంటున్నాడు. నిజమే, తేవడం తర్వాత సంగతి ప్రభు తెస్తాడు, అది చేయొద్దని కాదు, అది కూడా చేద్దాం. వీటన్నిటికంటే మించి నువ్వు నిలబడడం ప్రాముఖ్యం. చాలాసార్లు నేను అనుకుంటాను, మనం మినిస్ట్రీ కూడా యాంత్రికమైంది. మనకు అలవాటైంది. సువార్త అంటే మన మైండ్లో ఫిక్స్ అయింది. సువార్త అంటే మనకేమర్థమైంది? ఒక 40 మందో 200 మంది ఉండాలి, 2 వ్యాన్లు ఉండాలి, మైకులు ఉండాలి, హార్మోన్ ఉండాలి, కంజూరు ఉండాలి, భోజనాలు ఉండాలి, పత్రికలు ఉండాలి, ఓ గుంపులో అయితే అటు వెళ్ళి తిరిగొస్తాం, అదే సువార్త అనుకుంటా. చాలాసార్లు మనం దేవుని అసలైన ఉద్దేశం, వాక్యంలోని అసలైన ఉద్దేశం మర్చిపోయాం. సువార్త మొట్టమొదట నీవు వాక్యానుసారంగా బ్రతకడమే పెద్ద సువార్త. మీరేమో పత్రికలు, నీవు క్రీస్తుని ధరించుకోవాలి, నీవు క్రీస్తుని చూపాలి. వాక్యం కోసం బ్రతకడానికి ప్రతిష్ఠించుకోము, వాక్యాన్ని పంచిపెట్టడానికి పరుగెత్తుతున్నాం. అందుకే నేను అనుకుంటాను, ఆటంకాలు కూడా ప్రభు ఎందుకు అనుమతించాడంటే, అవసరమైతే లోకస్తులను లేపుతాడు, తరవండి వెనక్కి తరవండి. చెప్పడానికి పరిగెత్తున్నావు, చేయడానికి ఆసక్తి లేదు నీ దగ్గర, పాటించడం లేదు, ప్రకటించడానికి పరుగులు తీస్తున్నావు. దేవుని మాట భయముతో గైకోవట్లేదు, చేతిలో అలవాటుగా మారిపోయిందా? భయముతో వణుకుతో సేవించవలసిన దేవుడు నా దేవుని వాక్యం. బైబుల్ అంత చిన్న మాట చేసి చెప్పాలంటే నాకు అనిపిస్తుంది, బైబుల్ అంతటిని ఒక మాటలో చెప్పమంటే దేవుని మాట. అందుకే ఇట్స్ గాడ్స్ వర్డ్. బైబిల్లో దేవుడు నా మాట. బైబిల్ అంతా ఆయన ముత్తుకునేది అదే, నా మాట విని ఎళ్ళ. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అదే అంటాడు, మీరు నా మాట విని ఎడల, జాగ్రత్తగా విని ఎళ్ళ, ఈ దీవెనలన్నీ వినని ఎళ్ళ, ఈ శాపాలన్నీ. బైబిల్ అంతా దేవుడు మాట వినడం ముత్తుకుంటున్నాడు. మాట మాత్రం వినం, ఆయన కోసం ఏదో చేసేయాలని చూస్తుంటాం. నువ్వు చేసేది పక్కన పెట్టు, ముందు ఆయన మాట విను.
ఆయన చెప్పినట్లు బ్రతుకు, అదే పెద్ద సేవ, అదే పెద్ద సువార్త, అదే పెద్ద ప్రతిష్ట. దేవుని వాక్యం కొరకు ప్రతిష్ఠించుకొని బ్రతకాలని నిష్ట, ఆశ, ఆసక్తి, రోషం ఈరోజు లేదు విశ్వాసులు, దేవుని బిడ్డలు. అనేకులు సేవకులు కూడా కోల్పోతున్నారు. అదే మంట కలిగి ఉంటూ వాక్యం ప్రకారం బ్రతకాలి. చనిపోయినా పర్లేదు, నీతి కొరకు దేవుని వాక్యానికి ప్రతిష్ఠించుకొని జీవిద్దాం. ఎంత కాలం బతికేం కాదు, ఎలా బ్రతికేమనేది చాలా ప్రాముఖ్యం. యోహాను కొన్ని దినాలే బ్రతికాడు, పర్లేదు, మండుతూ బ్రతికాడు. దీర్ఘకాలం బ్రతకాలని చూడొద్దు, మనష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయొద్దు. దేవునికి ఇష్టమైనట్టు కొన్ని దినాలైనా చాలు. ఏ రోజైనా వెళ్ళాల్సిందే కదా. ఇవాళ రేపు, రేపు కాదు ఎల్లుండి, ఎల్లుండి కాదు అవతల ఎల్లుండు, ఈ సంవత్సరం కాదు వచ్చా, ఎప్పుడైనా వెళ్ళాలి. క్రైస్తవుడు వెళ్ళడానికి భయపడ్డు, ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నించాలి, ప్రతిష్ఠించాలి. అందుకే ఆ చెట్టు కాలం వ్యర్థం చేసి మూడేండ్లకే నరికే అంటే మన విషయంలో ఎప్పుడో నరికేయాలని ఆలోచిస్తూ కూడా బాధపడుతున్నాడు. బైబిల్లో మనం జాగ్రత్త చూస్తే ఆయన చాటును ఏడుస్తున్నాడు అంటాడు, దుఃఖపడుతున్నాడు. ఆయన ఉద్దేశం నువ్వు అర్థం చేసుకోవట్లేదు, బాధపడుతున్నాడు. మనస్సు కలిగిన దేవుడు, బైబిల్ పరిచయం చేస్తున్న దేవుడు, మనస్సు కలిగిన దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. లోకమంతా తప్పైన నా కుమారుడా, నా కుమారి, నీవన్నా నేను కోరినట్లు బ్రతకవా, నువ్వన్నా నేను కోరినట్లు బ్రతకవా, నాకు ఇష్టమైనట్టు బ్రతకవా. జీవితం ప్రభు ఇచ్చింది కదా, ఆయన ఇచ్చిన జీవితం ఆయన కొరకు కాకపోతే ఎవరి కొరకు బ్రతుకుతావు? కాలం వ్యర్థం చేసింది. 8వది 9వది అక్కడ ఏం వ్యర్థం చేసింది? ఆ చెట్టు, నేను అనుకుంటాను అక్కడ కొన్ని చెట్లు పెరికి వేయబడితే కానీ అంజూరపు చెట్టు నాటాది కాదు. కొద్ది జాగ్రత్త వినాలి ఈ విషయం. అది తోట, ఏం తోట అది? ద్రాక్ష తోట. నాటింది ఏం చెట్టు? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎట్లా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. ద్రాక్ష చెట్టు చిన్నవిగా ఉంటాయి. ఒక అంజూరపు చెట్టు ఉండాలంటే కొన్ని ద్రాక్ష చెట్లు తీసివేస్తే కానీ అది పెట్టాది కాలేదు. నీ స్థానంలో కొన్ని ద్రాక్ష చెట్లు పెరికి నిన్ను పెడితే, కొన్ని ద్రాక్ష చెట్లు చనిపోయినా నువ్వు మాత్రం ఆయన అనుకున్న ఫలం ఇవ్వలేదు. దీని ద్వారా ఒక సత్యం నేర్చుకోవాలి. ఈరోజు ఎంతోమందికి లేని రక్షణ నీకిచ్చి, ఎంతోమందికి లేని భాగ్యం నీకిచ్చి, దేవుని ఇంట్లో ఉండే కృపిస్తే, దేవుని ఇంట్లో ప్రవేశించే అర్హత కూడా లేకుండా బయట తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనేకులు దొరకని భాగ్యం నీకిస్తే నువ్వేమో ఆయన కోరిన ఫలం ఫలించట్లేదు. నేను అనుకుంటా ఇలా కూడా అనొచ్చు, నీకు ఇచ్చిన రక్షణ ఇంకొక వ్యక్తికి ఇచ్చుంటే, ఈ మందిరంలో కూర్చున్న అవకాశం నీకు కాకుండా ఇంకొకళ్ళకి ఇచ్చుంటే, నీకు ఇచ్చినట్టు విశ్వాసం గల తల్లిదండ్రులను ఇంకొకళ్ళకి ఇచ్చుంటే, నీకు ఇచ్చినట్లు మంచి సహవాసం ఇంకొకళ్ళకి ఇచ్చుంటే, నీకు ఇచ్చినట్లు సమృద్ధి అయిన వాక్యం ఇంకొకళ్ళకి ఇచ్చుంటే, వాళ్ళు సద్వినియోగపరుచుకునే వాళ్ళేమో. అదే బైబిల్ అంతా ఆయన అదే అంటాడు, అయ్యో కపెర్నహూము, అయ్యో బెత్సయిదా, మీలో చేయబడ్డ అద్భుతాలు సొదొమలో చేయబడి ఉంటే, నీ జీవితంలో చేసిన కార్యాలు ఇంకెవరికన్నా చేసి ఉంటే, నీకు చేసిన మేళ్ళు ఇంకెవరికన్నా చేసి ఉంటే, నీకు ఇచ్చిన మందిరం ఇంకెవరికన్నా ఇచ్చుంటే, నీకు ఇచ్చిన సేవకుడిని ఇంకెవరికన్నా ఇచ్చుంటే, ఎంత సద్వినియోగపరుచుకునే వాళ్ళు, ఎంత ఫలించేవాళ్ళు. దుర్వినియోగపరుస్తున్నావు, నిర్లక్ష్యంగా ఉంటున్నావు. కొన్ని చెట్లు పెరిగి వేసి నీకు చోటిస్తే ఫలములు లేకుండా నిష్ఫలితంగా ఉండడానిక? ఏండ్లు దాటుతున్నాయి, 5 ఏండ్లు వెళ్ళినాయి, ఇంకా ఎన్నేండ్లు వెళ్ళనిస్తావు? ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకడానికి ప్రతిష్ఠించుకోవా? వర్తమానం అంతట్లో ఒకటి ఆయన కోరేది, జీవితం మంద కాదు, ఆయన ఇచ్చేది. ప్రభువా, ఆయనకి ఇష్టమైనట్టు జీవించడానికి ఆయన కోసం ప్రతిష్ఠించుకుంటూ చాలు. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు. నువ్వు ఆశపడితే ప్రభు నడిపిస్తాడు. నేను నా జీవితంలో గమనించాను కూడా, ప్రభు కొరకు ప్రతిష్ఠితతో బ్రతకాలని చిన్న ఆశ ఉంటే చాలు, ప్రభు అద్భుతంగా నిన్ను బలపరిచి నడిపించగ శక్తి గలవాడు. విచారం ఏంటంటే, చాలాసార్లు మనమే ఇష్టపూర్వకంగా బలహీనమై తప్పిపోతూ లోకాన్ని, చెడుని ప్రేమించి బానిసలం అవుతున్నాం. అందుకే చాలాసార్లు మనం తప్పవుతుంటాం. నీకు కొంచెం ఆశ ఉన్నా, కొంచెం ప్రతిష్ఠ ఉన్నా, ప్రభు తన కొరకు తన వలె జీవించడానికి నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా
సంచారం చేయుచుంది. నువ్వు యథార్థంగా ఆశపడితే, ప్రభువా నీకు ఇష్టమైనట్టు జీవించడానికి నేను ఇదిగో ఈ క్షణంలో ప్రతిష్ఠ చేసుకుంటున్నా, నన్ను బలపరచు. యథార్థంగా ఆశిస్తే నిన్ను బలపరచడం సిద్ధంగా ఉన్నాడు. చివరిగా 10వది అదే అంటాడు, భూమియు. నిజంగా ఒకవేళ ప్రభు కోరినట్లు గనక జీవించకపోతే నీకు ఇచ్చిన భూమి కూడా, ఒకవేళ నీకు ఇచ్చిన నివాసం కానీ, మనం బైబిల్లో చూస్తే గోడల్లో రాళ్ళు మొరపెట్టు మాట్లాడుకుంటున్నాయి, దూలాలు ప్రతిధ్వనిస్తున్నాయి, నీకు ఇచ్చిన భూమి కూడా నీ విషయంలో ఏడుస్తుంది. ప్రభువా ఇలాంటి భక్తిహీనుడికి ఇచ్చావా నన్ను. నేను అనుకుంటాను మందిరంలో నువ్వు కూర్చున్న చోటు కూడా నీ గురించి మొరపెడుతుంది. వీటన్నిటికంటే మించి ఒకరోజు నువ్వు చనిపోతే నిన్ను తీసుకెళ్ళి పాతి పెట్టే నేల కూడా, నీ సమాధి కూడా ఏడుస్తుంది. ప్రభువా ఇలాంటి భక్తిహీనుడు నాలో పెట్టేది. భూమియు ఏల వ్యర్థం అవ్వాలి, తొలగించు. ఒకవేళ ప్రభుకి ఇష్టమైనట్టు బ్రతికితే అన్ని సద్వినియోగపరిచిన వాడు అవుతావు. నీ నేల కూడా సంతోషిస్తుంది. నేను అనుకుంటాను మనల్ని సమాధి చేసిన రోజు మన సమాధి కూడా మన గురించి ఏడవకుండా ఉండాలంటే ప్రభుకి ఇష్టమైనట్టు బ్రతకడానికి ప్రతిష్ఠించుకుందాం గాక. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి. ఒక నిమిషం మోకరించండి, చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఒక నిమిషం మౌనంగా ఎవరు అటు చూడదు. ఒక నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకోవాలి. ఒక నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకోవాలి. ఎవరు అటు చూడదు. ప్రేమైన సహోదరి, ఈ యానివర్సరీ మీటింగ్లో ప్రభు యొక్క ఉద్దేశం, మన పరలోకపు యజమాని, మన కొరకైన పరలోకపు తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన కొరకు స్థానిక సంఘ కాపురి తోటమాలి, దేవుని ఉద్దేశం ఇవన్నీ మన ఎదుట తేబడ్డాయి. సుమారు 10 విషయాలు వ్యర్థపరుస్తూ వచ్చింది. అది చెట్టు కొరకు కాదు రాసింది, ఖచ్చితంగా మన జీవితంలో ఎంతో వాస్తవం. ఇవన్నీ తెలియకుండే వ్యర్థపరుస్తున్నాం కదా. అందుకే దీనివల్ల నీ భూమియు ఎలా కావాలి, నరికివేయి. ప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకుందాం. దేవుడిచ్చిన జీవితం దేవుని కొరకు కాకపోతే ఇంకెవరి కొరకు బ్రతుకుతావు? దేవుని కొరకు కాకపోతే ఇంకా దేని కొరకు బ్రతుకుతావు? ప్రభువా గత దినాల్లో కొంత అనాలోచనగా అజాగ్రత్తగా జీవించాను, నన్ను క్షమించు. ఇదిగో ఈ